God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Whatever the reason, the Lord wanted me to tell you. కారణం ఏమైనా సరే ప్రభు మీకు చెప్పాలని ఆశపడుతూ I ఉన్నాను. just did my portion. మరియు నా భాగము నేను చేశాను. I know when it is God. మరియు అది దేవుడు అని తెలిసినప్పుడు, and I know when it is me. మరియు అది నేనే అలాగ చేయాలి. Every one of you must come to that place. మీలో ప్రతి ఒక్కరు ఆ స్థలమునకు రావాలి. Branham would say, it's not me, it's the Lord speaking. సోదరుడు బ్రహ్మం గారు చెప్పారు, మాట్లాడేది నేను కాదు గాని దేవుడే నా ద్వారా మాట్లాడుతున్నాడు. Then there are times he says, it's not the Lord, it is me. మరియు ఆ సమయం వచ్చినప్పుడు పని చేసేది నేను కాదు గాని దేవుడే. There were times the apostle Paul will say, it is not the Lord, it is me. మరియు అపోస్తలుడు పౌలు కొన్నిసార్లు అంటున్నాడు, అది ప్రభువు కాదు నేనే. Then there were times he says, it is the Lord or it is me, not the Lord. కొన్నిసార్లు అంటున్నాడు, నేనే ప్రభువు కాదు అంటున్నాడు. This is a way you need to understand the twofold mystery of Christ. మరియు క్రీస్తు యొక్క రెండు విధములైన ఈ మర్మముని మీరు అర్థం చేసుకోవాలి. So may God bless you tonight. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. If you want to see the glory of God, మీరు దేవుని మహిమను you చూడగోరుచున్నారా? want to see the Holy Ghost moving in the church, పరిశుద్ధాత్మ సంఘములో కదలటం మీరు you want to చూడగోరుచున్నారా? see signs, wonders and miracles, అద్భుత కార్యాలు మహత్ కార్యాలు సూచక క్రియలు జరుగుట మీరు చూడగలుగుచున్నారా? you want to see the angel that we are talking about, మనము ఏ దూత గురించి మాట్లాడుచున్నామో ఆ దూత మీ మధ్యలో కదలటం మీరు చూడాలని then you ఆశపడుచున్నారా? must stay connected. మీరు అతనితో సంబంధం కలిగి ఉండండి. Amen. ఆమేన్. Now we all know that Matthew 24 is the 6 seals, మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఉన్నవన్నీ 6 ముద్రలని మనకు తెలుసు. and Matthew 25 is the 7th seal. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఉన్నది 7వ ముద్ర. Amen. Are you ఆమేన్. here? మీరు Are ఇక్కడే you ఉన్నారా? here? దయచేసి ఆమేన్ చెప్పగలరా? Right. హల్లెలూయా. But I just want to take one verse from Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయములోని ఒక్క వచనాన్ని తీసుకొని because I వచ్చున్నాను. believe it's connected to Matthew 25, which is the 7th seal. 7వ ముద్ర అయినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయముతో అది సంబంధం కలిగి ఉన్నది. And you must not forget దయచేసి మీరు మర్చిపోవద్దు, that we have a message of urgency. మనకు అత్యవసర వర్తమానం ఉన్నది. This message is a message of urgency. ఈ వర్తమానము అత్యవసర వర్తమానము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. It's a message to call us out. మనల్ని బయటికి పిలిచే వర్తమానము. Behold, I send you Elijah. చూడండి, నేను మీ కొరకు ఏలియాను పంపుచున్నాను. Before the great and dreadful day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు. Before judgment strikes the world. తీర్పు ప్రపంచమును తాక మునుపు. Before judgment hits the world. తీర్పు ప్రపంచమును నాశనము చేయక మునుపు. God sent a prophet to call us out. దేవుడు మన కొరకు ప్రవక్తను పంపించాడు మనల్ని బయటకు పిలవటానికి. He never just called us out to stay here. ఇక్కడ ఉండటానికి దేవుడు ఎన్నడూ మనల్ని బయటకు He పిలవలేదు. called us out ఆయన మనల్ని బయటికి to పిలిచాడు receive the word, వాక్యమును అంగీకరించుటకు. so that we can get ready for the translation. మన యొక్క దేహముల మార్పును పొందుకొని నిమిత్తమై దేవుడు మనల్ని బయటికి పిలిచాడు. And we have reached the 3rd day. మనము 3వ దినమును చేరి ఉన్నాము. Jesus rose on the 3rd day. యేసయ్య 3వ రోజున పునరుద్ధానము చెందాడు. The 3rd day is a resurrection day. 3వ దినము పునరుద్ధాన దినము. I said we arrived on the 3rd day. మనము 3వ రోజుకు వచ్చి ఉన్నామని నేను చెప్పుచున్నాను. One day with God is as 1,000 years. మరియు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు. We are 2020. మనము 2020 సంవత్సరానికి That వచ్చాము. means we passed 2 days. We are already on the 3rd day. దానికి అర్థము మనము ఇప్పటికే దేవుని దృష్టిలో 2 రోజులు దాటిపోయి And 3వ రోజుకు వచ్చాము. And Jesus arose యేసయ్య లేచాడు. in the early hours of the 3rd day. 3వ రోజున ఉదయ కాలపు గడియలలో ఆయన లేచాడు పునరుత్థానుడై. So we are already on the 3rd day. మనము ఇప్పటికే 3వ రోజులోకి And వచ్చేసాము. it's the early hours of the 3rd day. ఈ 3వ రోజు యొక్క ఉదయ కాలపు గడియలలో మనం ఉన్నాము. And our Lord shall come anytime. మన ప్రభు ఏ సమయంలోనే వచ్చేయచ్చు. The physical return ఆ భౌతిక రాకడ of our Lord shall be anytime. మన ప్రభు యొక్క భౌతిక రాకడ ఏ సమయంలోనైనా జరగవచ్చు. But before the physical return, కానీ భౌతిక రాకడకు ముందు there has to be a bride coming of Christ first. మరియు ముందుగా వధువు యొక్క క్రీస్తు రాకడ ముందుగా జరగాలి. Basically, Christ will be revealed through his bride first. ప్రాథమికముగా క్రీస్తు వధువు ద్వారా బయలుపరచబడాలి. Amen. Before his physical return. ఆ
భౌతిక క్రీస్తు యొక్క రాకడకు ముందు క్రీస్తు ముందుగా వధువు ద్వారా బయలుపరచబడాలి. So don't look there for the physical return. కాబట్టి ఎక్కడో భౌతిక రాకడ కొరకు ఎదురు చూడొద్దు. You must keep your eyes open on the super sign. మరియు మీరు ఆ దివ్యమైన సూచన కొరకు మీ కళ్ళు తెరుచుకొని చూడండి. The super sign is an eternal sign. ఆ దివ్యమైన సూచన నిత్యమైన సూచన. The super sign is an everlasting sign. ఆ దివ్యమైన సూచన చిరకాలము నిలిచి ఉండే సూచన. The super sign is God dwelling in human flesh. మానవ శరీరములో దేవుడు నివసించడమే దివ్యమైన సూచన. So don't miss that super sign. ఆ దివ్యమైన సూచనను పొందడములో తప్పిపోవద్దు. You don't need to look for a brother from South Africa to come and pray for you. మీ కొరకు ప్రార్థన చేయడానికి దక్షిణాఫ్రికా దేశం నుండి ఒక సహోదరుడు రావాలని ఎదురు చూడొద్దు. You have somebody already here that can pray for you. మీ కొరకు ప్రార్థించగలిగిన దైవ జనుడు ఇప్పటికే మీ మధ్యలో నిలబడి ఉండగా. You don't have to look for somebody from America to come here. మరి అమెరికా దేశం నుండి ఎవరో వస్తారు నా కొరకు ప్రార్థన చేస్తారని ఎదురు చూడడమేలా. Somebody from heaven is already here. పరలోకము నుండి దిగి వచ్చిన దైవ జనుడు మీ మధ్యలో నిలబడి ఉండగా. You need to accept those things. మీరు ఆ కార్యములను అంగీకరించవలసిన వారు. You need to see God in human flesh. మానవ శరీరములో నివాసము చేయుచున్న దేవుణ్ణి మీరు చూడాలి. So seeing that we have arrived at the third day, మనము మూడవ రోజుకి వచ్చామని మీరు చూడాలి. I normally don't title my messages. సాధారణముగా నేను నా ప్రసంగాలకు అంశాల పేర్లు ఇవ్వను గాని. But tonight I want to title my message, కానీ ఈ రాత్రి నా అంశం యొక్క పేరు The Rapture Season. మరియు ఎత్తబడే ఋతువు. The Rapture Season. ఎత్తబడే కాలము. Now I want to just read only one scripture from the Bible. ఈ బైబిల్ నుండి ఒక్క లేఖనాన్ని And చదవగోరుచున్నాను. then we're just going to talk a little bit. కొంచెం మనం మాట్లాడుకున్న తర్వాత Instead of preaching, we want to talk. ప్రసంగించుటకు బదులుగా కొంచెం మాట్లాడుకుందాం. Matthew chapter 24 verse 20. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం అండి. Shall I go ahead, sir? Thank you, sir. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. Yes, sir. I have finished reading. Jesus is saying, యేసయ్య చెప్పారు, but pray you that your flight be not in winter, neither on the Sabbath day. మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. Pray that your flight, మీరు పారిపోవుట, your rapture flight, మీరు ఎత్తబడే కాలములో you're going away, వెళ్ళిపోవటము must not be in winter. మరియు చలికాలములో జరగకూడదని Because ప్రార్థించండి. winter time everybody is sleeping in the morning. ఎందుకంటే చలికాలములో ఉదయకాలాన ఎవరు నిద్రలేవరు, ఎక్కువసేపు నిద్రపోతారు. And the rapture will take place between 6 and 9. ఎత్తబొట్ట 6 గంటలకు 9 గంటలకు మధ్యలో జరుగును. So you pray that it must not be in winter time. ఆ చలికాలములో ఎత్తబొట్ట జరగకూడదని మీరు ప్రార్థించండి. Let's ask our brother to pray for the word. దైవజనులకి ప్రార్థించమని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ, ప్రభువా, ప్రోక్షించబడిన ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తం కిందకు వచ్చున్నాం ప్రభా. అదే ఈ కాలానికి వర్తమానం రుజువై ఉంది ప్రభు, ఆనవాలు తండ్రి. ప్రభా నీ రక్తము కిందకు ప్రభా నీ వధును సమకూర్చావు నాయన. ఓ ప్రభా, ఇదిగో తండ్రి నాయన నీ ప్రశస్త సహోదరుడు ప్రభా మరి కృష్ణాయుడు గారి ద్వారా ప్రభా మాట్లాడటానికి ప్రభా ఈ సమయాన్ని మీరు ఏర్పాటు చేశారు మా మధ్య ప్రభా. దేవా మీ దాసుల నుండి ప్రభా మాకు సూటిగా మాతో తేటగా మాట్లాడి మా ఆత్మలను బలపరచండి ప్రభా. ఎత్తబడి విశ్వాసానికి కావలసిన బలమైన విటమిన్స్ ప్రభా, నీ వాక్యమే విటమిన్స్ అయింది వధువుకు ప్రభా. నీ దాసులను మాట్లాడండి ప్రభు, బలపరచండి నాయనా. దేవాని స్వరముతో ప్రభు నీ వధువును ఆకర్షించుకోనండి ప్రభు. ప్రపంచమంతటా ప్రభు గొప్ప ఆర్భాటము జరుగుతున్నది ప్రభు. ఓ నాయనా, నీ యొక్క ప్రధాన దూత శబ్దముతోను ప్రభు బోరతోను పరలోకమును ప్రభు దిగి వచ్చని వ్రాయబడింది ప్రభు. ఇదిగో ప్రభు బలిష్ఠైన దూతగా ప్రభు నువ్వు దిగి వచ్చావు నాయన మా మధ్యకు ప్రభు. నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభు, మాతో మాట్లాడి ప్రభు మమ్ము సిద్ధపరుస్తున్నావు ఎత్తబడి విశ్వాసానికి ప్రభు. గొప్ప వర్తమానము, అద్భుతమైన సమయాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారు ప్రభు. మా ఆత్మ తృప్తి
పూర్తిగా పోషించని వాక్యము ద్వారా ప్రభు మమ్మ ఎత్తబడుటకు సిద్ధపరచను నాయన. మాలో ఏదైనా అవిశ్వాసం ఉంటే ప్రభు, నమ్మశక్యని ప్రభు, మాలో ఏదన్నా పొరపాటులుంటే ప్రభు, మీ వాక్యముతో నీ వధువుని సరిచేయండి ప్రభు, దిద్దండి ప్రభు. ఆత్మ పలికింది ప్రవక్త పలకాలి, ప్రవక్త పలికింది వధువు మాట్లాడాలి ప్రభు. అది నీ సిద్ధమైంది ప్రభు. సమకూర్చండి, మాట్లాడండి ప్రభు, సంశయములు తీర్చండి. నీ వధువుకు పరిపూర్ణముగా తేటగా ప్రభు సమస్త మర్మములు బయలుపరచండి. కాలము సంపూర్ణమై ఉన్నది ప్రభు. లౌకిక సంఘకాలముకు ముగియనున్నది ప్రభు. ఇక కాలములు లేవు నాయన. ఈ సమయాన్ని చేతులకు అప్పగించుకొని చుట్టూ నీ దాసులను మీరే మాట్లాడి మాతో ప్రభు, మీరు నాయన నీ స్వరాన్ని మా హృదయాల్లో బలపరచమని, స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. God bless you. You may be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి. I think you all understood మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. that our brother was praying, Lord, speak to us. మన సహోదరుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాతో మాట్లాడండి. So, are you going to hear a man or are you going to hear God speak? మీరు ఒక మానవుని మాటలు వినబోతున్నారా లేక దేవుడు పలికే మాటలు వినబోతున్నారా? Because you said amen when the pastor was praying. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థించుచుండగా మీరందరూ ఆమేన్ అన్నారు. He said, Lord, speak to us. ప్రభువా మాతో మాట్లాడండి అని ఆయన ప్రార్థించారు. Lord, speak to us. ప్రభువా మాతో మాట్లాడండి. And I heard you saying amen and amen. మీరు ఆమేన్ ఆమేన్ అని చెప్పడం నేను విన్నాను. Now, many times అనేక సార్లు God is speaking, దేవుడు మాట్లాడుచున్నాడు, but you're not listening. కానీ మీరు వినటం లేదు. Every service God is speaking, ప్రతి కూటములో దేవుడు మాట్లాడుచున్నాడు, but the people are not listening to what God is saying. కానీ దేవుడు ఏమి చెప్పుచున్నాడో ప్రజలు దాన్ని ఆలకించటలేదు. So I hope tonight ఈ రాత్రి నేను that అనుకుంటున్నాను you will listen to what God is saying. దేవుడు ఏమి చెప్పుచున్నాడో మీరు దాన్ని వింటారని నేను He ఆశిస్తున్నాను. put this in my heart to come and preach to you, మరియు ఇక్కడికి వచ్చి దాన్ని మీకు ప్రసంగించాలని దేవుడు దాన్ని నా హృదయంలో పెట్టాడు. or to come and talk to you. మీతో వచ్చి మాట్లాడాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు. I want to thank God for this evening light message ఈ సాయంకాల వర్తమానాన్ని బట్టి దేవునికి ధన్యవాదాలు. that God had sent to us. దేవుడు మన కొరకు పంపిన సాయంకాలపు వెలుగు వర్తమానాన్ని బట్టి దేవునికి ధన్యవాదాలు. God had to blind some people to open our eyes. మన నేత్రములను తెరవటానికి దేవుడు కొంతమందిని గుడ్డివారిగా చేశాడు. The message was sent to the elect, ఏర్పరచబడిన వారి నిమిత్తమై వర్తమానము and only పంపబడింది. the eyes of the elect will be open to this message. ఏర్పరచబడిన వారి యొక్క కళ్ళు మాత్రమే ఈ వర్తమానమును చూడగలుగునట్లుగా తెరవబడతాయి. So if you have family members or neighbors or anybody, మరియు మీకు కుటుంబ సభ్యులు పొరుగువారు ఇంకెవరైనా ఉన్నట్లయితే and you're trying to share this message with them, మీరు వారితో ఈ వర్తమానమును పంచుకోవడానికి and ప్రయత్నిస్తారు, they can't see this message, వారి ఈ వర్తమానమును చూడలేరు, there is nothing wrong with them. మరియు వారిలో ఏ సమస్య లేదు. God blinded their eyes దేవుడు వారి కళ్ళను గుడ్డితనము so కలుగజేశాడు. that He can open your eyes. మీ కళ్ళను తెరవగలగటానికే దేవుడు వారి కళ్ళకు గుడ్డితనమును కలుగజేశాడు. And this true message that God had sent దేవుడు పంపినటువంటి ఈ నిజ వర్తమానము is an evening time light. ఇది సాయంకాలపు వెలుగు. Now God sent this evening time light దేవుడు ఈ సాయంకాలపు వెలుగును మన కొరకు పంపాడు. to come upon the word. వాక్యము మీద He ప్రసరించడానికి shined the light upon this word మరి ఈ వాక్యము పైన ఆయన తన వెలుగును so that ప్రకాశింపజేశాడు. you and I can get the true value and the meaning of that word. మరి ఈ వాక్యము యొక్క నిజమైన విలువను నిజమైన అర్థమును మనము పొందుకొనగలుగునట్లుగా దేవుడు ఆ వెలుగును పంపించి ఈ వాక్యము పైన దానిని ప్రకాశింపజేశాడు. So without the evening light message, సాయంకాలపు వెలుగు వర్తమానము లేకుండా this Bible is dead. ఈ వాక్యము మృతమైనది. But when the light came, కానీ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో and God is making the word real to us, దేవుడు ఆ వాక్యమును మన కొరకు నిజమైన దానిగా చేస్తున్నాడు. things that we never knew before, మనము ఎన్నడూ ముందుగా ఎరుగని కార్యములు we are now seeing it. మనము ఇప్పుడు చూచుచున్నాము. Basically, we are getting the true value and the meaning of the word. ప్రాథమికముగా మనము ఈ వాక్యం యొక్క నిజమైన విలువను దాని నిజమైన అర్థమును మనం పొందుకొనగలుగుతున్నాము. Now Jesus said, యేసయ్య అన్నారు, pray that your flight be not in winter.
మరియు మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించండి. It looks like he's talking to the Jews. ఆయన యూదులతో మాట్లాడుచున్నట్లుగా కనిపిస్తుంది. But this scripture does not pertain to the Jews. కానీ ఈ లేఖనము యూదులకు చెందినది కాదు. It looks like he's talking to them. ఆయన వారితో మాట్లాడుచున్నట్లుగా But కనిపిస్తుంది. it's actually the scripture pertains to the Gentiles. కానీ వాస్తవముగా ఈ లేఖనము అన్య జనులకు సంబంధించినది. And we got to understand that the rapture is already fixed. ఎత్తబడుట ఇప్పటికే అది ఏ కాలములో జరగాలో అది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. God knows who will go in the rapture. ఎత్తబడుటలో ఎవరు ఎత్తబడతారో దేవుడు ముందుగానే The నిర్ణయించాడు. program of the rapture is fixed. ఎత్తబడినే కార్యము ముందుగానే సిద్ధపరచబడింది. But here he is talking to the elect. ఇక్కడ ఆయన ఏర్పరచబడిన వారితో Those మాట్లాడుతున్నాడు. people that are going in the rapture. ఎత్తబడుటలో ఎత్తబడే వారితో ఆయన మాట్లాడుతున్నాడు. He's talking to those people. ఆ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. And he says, I want you to pray మీరు ప్రార్థించాలని నేను కోరుచున్నాను అంటున్నాడు. that your flight must not be in winter. మీరు పారిపోవుట చలికాలం ముందు జరగకూడదు. He's talking to the elect. ఆయన ఏర్పరచబడిన వారితో మాట్లాడుతున్నాడు. He's making us understand something. ఒక కార్యమును అర్థము చేసుకునేలాగా దేవుడు మనల్ని చేయుచున్నాడు. He's opening a revelation. ఆయన బయలుపాటును తెరుస్తున్నాడు. He's opening the kingdom of God. ఆయన దేవుని రాజ్యమును మన కొరకు తెరచుచున్నాడు. He's telling you something. ఆయన ఒక సంగతిని మీతో చెప్పుచున్నాడు. Amen. ఆమేన్. You see, when it came to Queen Esther, ఎస్తేరు రాణి యొద్దకు వచ్చినప్పుడు Ahasuerus' wife, అహష్వేరోషు యొక్క భార్య, many of you know that, మీలో చాలా మందికి తెలుసు, that when he chose out of all the girls, ఆయన ఆ బాలికలందరిలో యవనస్తులందరిలో ఆ ఎస్తేరు రాణిని ఎన్నుకున్నాడు. he stopped at Esther. ఎస్తేరు ఆగిపోయాడు. And he loved this young lady. ఈ యవనస్తురాలిని ఆయన ప్రేమించాడు. And Esther knew that he loves her. ఆయన ఏమైనా ప్రేమిస్తున్నాడు అని ఆమెకు తెలుసు. So when King Ahasuerus made a rule అహష్వేరోషైన రాజైన అహష్వేరోషు ఒక చట్టమును that చేసినప్పుడు all the Jews must die, యూదులందరూ సంహరింపబడాలి అని, all of them, they must get rid of them. వారందరిని వదిలించుకోవాలని ఒక చట్టం చేసినప్పుడు And Mordecai, మొర్దెకై he got to Esther ఎస్తేరును పట్టుకున్నాడు. and he said, Esther, ఎస్తేరు తన్నాడు, you must remember నీవు జ్ఞాపకం చేసుకో, that if all of these people have to die, ఈ ప్రజలందరూ మరణించవలసి you వస్తుంది, also have to die. నీవు కూడా మరణించవలసి Now వస్తుంది. you must remember నీవు జ్ఞాపకం ఉంచుకో, that you were tutored under this. నీవు దీనికోసమే వచ్చావు. Now you are in the palace. ఇప్పుడు నీవు రాజ్య భవనములో There ఉన్నావు. is nobody that can change the mind of the king, రాజు యొక్క మనసును ఎవరు మార్చజాలరు. because the king said ఎందుకంటే రాజు this చెప్పాడు, other nation must die. ఈ రాజ్యము చనిపోవాలి. But you జనాంగము must remember, నీవు జ్ఞాపకం if ఉంచుకో, that nation dies, ఈ రాజ్యము you will చనిపోతే die with them also. మరి ఈ ప్రజతో పాటు నీవు కూడా But you చనిపోవాలి. are in a position కానీ నువ్వు ఒక స్థానంలో to ఉన్నావు. do something ఈ ఒక కార్యమును to save చేయగలవు. the nation. ఈ ప్రజలను రక్షించుటకు నీవు ఈ స్థానమునకు వచ్చావు. And Queen Esther, రాణి అయిన she ఎస్తేరు knew in her heart మరి ఆమె హృదయంలో ఆమె that తెలుసు, Ahasuerus loved her. అహష్వేరోషు ఆమెను She ప్రేమిస్తున్నాడు. knew in her heart ఆమె హృదయంలో ఆమెకు she can తెలుసు, change his mind. మరియు రాజు యొక్క మనసును She knew మార్చగలడు. in his heart ఆమె తన హృదయంలో he తెలుసు, will do anything for her. అతను ఆమె కొరకు ఏదైనా చేస్తాడు. And then she ఆమె entered the place where the king was. రాజు ఎక్కడ ఈ ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండగా రాజును ఆమె సమీపిస్తుంది. No person can enter there ఏ వ్యక్తి కూడా అంత unless పరవలోకి they are ప్రవేశించలేడు. called by the king. రాజు చేత పిలవబడకపోతే ఏ వ్యక్తి రాజుకి అంతర్గృహంలో ప్రవేశించజాలడు. Esther was not called, మరియు ఎస్తేరు పిలవబడలేదు. but she went before the king. కానీ రాజు ముందుకు రాణి అయిన ఎస్తేరు వెళ్ళింది. And when the king looked at her, ఎప్పుడైతే రాజు ఆమె వైపు in his చూచాడు, heart, అతని హృదయంలో his love started to break. ప్రేమ ప్రారంభమైంది. And he said, ఓ by the law of this land, ఈ దేశము యొక్క చట్ట ప్రకారము you're supposed to die. నీవు మరణించాలమ్మా. But because you are my wife, కానీ నీవు భార్యవు, నీవు నా and భార్యవు because గనుక I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ప్రేమిస్తున్నాను I will కనుక change the rule. నేను చట్టాన్ని మార్చివేస్తా, I will break the rule. నేను చట్టాన్ని ఉల్లంఘిస్తా. You ask me what you want. నీకు ఏది కావాలో కోరిక తల్లి. And Esther put the petition. ఎస్తేరు ఆ రాజు ముందు తన అభ్యర్థనను ఉంచింది. Jesus is saying యేసయ్య చెప్తున్నాడు, the rapture is fixed. ఎత్తబడుట నిర్ణయించబడింది. The people are chosen. ప్రజలు ఏర్పరచబడ్డారు. But you, somebody, you మీరే ఎవరో ఒకరు have the right to change the mind of God. దేవుని మనస్సును మార్చగలిగే హక్కును మీరు కలిగి ఉన్నారు. Somebody that knows who they are. ఓ వారెవరో వారికి తెలిసిన ప్రజలు. Somebody that knows who the call is. పిలుపు ఏమిటో తెలిసిన ప్రజలు. It says pray ప్రార్థించండి that your flight మరియు మీరు ఎగిరిపోవుట be not in winter. చలికాలమందు జరగకుండా ప్రార్థించండి. He's actually saying somebody that can come before me, నా ముందుకు రాగలిగే ఒక వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. that can change things around. ఓ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన ఒక వ్యక్తి Somebody నా that I ముందుకు love. రావాలని కోరుచున్నాను అంటున్నాడు. Somebody that I love. నేను ప్రేమిస్తున్న ఒకడు, Somebody that I shed my blood నా for. రక్తమును నేను ఎవరి కొరకైతే ఖర్చారో They got the right. They got the right ఓ వారికి హక్కు ఉన్నది. to come before me. నా ముందుకు రాగలిగే హక్కు And వారికి say we ఉన్నది. don't want it in the winter time. అది చలికాలం ముందు జరగకుండా ఉండాలని ప్రార్థించే ప్రజ, Lord, change this thing. ప్రభువా దీనిని మార్చివేయండి. Opening the door. ద్వారమును తెరవండి. He's trying to bring the woman in. ఆయన ఆ స్త్రీని లోపలికి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నాడు. He's trying to tell us ఆయన మనకు చెప్పడానికి that the ప్రయత్నిస్తున్నాడు. headstone and the body is now connected. తలరాయి మరియు శరీరము కలవలేదని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. They are now equal. కానీ ఇప్పుడు రెండు ఒకే స్థాయిలో ఉన్నాయి. We can reason together. మనము కలిసి ఆలోచన చేయొచ్చు. Amen. ఆమేన్. Are we here? ఆమేన్. ఇక్కడే ఉన్నామా? There was another time. ఒక సమయం ఉన్నది. He said to the disciples, ఆయన శిష్యులతో చెప్పాడు, pray. ప్రార్థించండి. Pray to the Lord of the harvest మరి కోత ప్రభువుకి ప్రార్థించండి. that he might send laborers to the field. ఆయన పొలముల్లోనికి పనివారిని పంపగలుగునట్లుగా కోత ప్రభుని వేడుకొనుడి. But the harvest is ripe కానీ కోత సిద్ధమైంది, and the laborers are few. పనివారు కొద్ది మంది. He's telling them to pray. ప్రార్థించమని ఆయన వారితో But చెప్పుచున్నాడు. he is the Lord of the harvest. ఆయన కోత ప్రభువు. He knows the laborers are few. ఆ పనివారు కొద్ది మంది అని ఆయనకు తెలుసు. He can't send more laborers. ఆయనే పనివారిని మరికొంత మందిని పంపగలడు. But he's telling them to pray. కానీ ఆయన వారితో చెప్పుచున్నాడు ప్రార్థించమని. Are you here? ఆమేన్. సంతోషభరితమైన స్తోత్రం చెప్పండి అమ్మా. గడప కమ్ముల పునాదులు అదిరి ఆరాధన చేద్దాము. This is God's nature. ఇది దేవుని స్వభావము. This is God's nature. ఇది దేవుని స్వభావము. God wants you to be a part of him. ఆయనలో మీరు భాగముగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. God wants you to be a part of his program. ఆయన కార్యక్రమములో మీరు భాగస్వాములు అవ్వాలని ఆయన కోరుచున్నాడు. He's opening the door. ఆయన ద్వారమును తెరచుచున్నాడు. And he's inviting somebody. ఆయన ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రి. That somebody can come. ఎవరైనా రాగలిగినట్లుగా. After all. After all. ఆయన అందరిని అడగటం లేదు. After all. After all. అందరి తర్వాత the rapture will be yours. ఎత్తబట్ట మీదేగా. After all, the rapture will be yours. ఓ చెప్పబడేదంతా ఒకటే, ఎత్తబట్ట మీదే. You can change it from winter. మీరు చలికాలంలో జరగకుండా ఉండగలుగునట్లు మీరు మాత్రమే మార్చగలరు. శక్తి మీకే ఉంది. Hallelujah. హల్లెలూయా. That's why ఆ కారణము చేతనే you better know who you are. మీరెవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచిదే. Last night we supposed to say this there, but we never complete it. Yes sir. Is that right? Yes sir. The Holy Spirit is here. Yes sir. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? Brother Branham said, శ్రవణాంగ్ గారు చెప్పారు, there is David, my grandson. అక్కడ నా మనమడైన డేవిడ్ ఉన్నాడు. And there is Rebecca, my daughter. నా కుమార్తె అయిన రెబ్కా ఉన్నది. And there is Mida, my wife. నా భార్య అయిన మీడా ఉన్నది. He says, Rebecca,
రెబ్కాతో అంటున్నాడు, You got no right to call me a husband because I'm not your husband, I'm your daddy. రెబ్కా, నీవు నన్ను భర్త అని పిలిచే హక్కు నీకు లేదు, ఎందుకంటే నేను నీకు తండ్రిని. David, you got no right to call me father because I'm not your father, I am your grand grandfather. నీవు నన్ను తండ్రి అని పిలిచే హక్కు నీకు లేదు, ఎందుకంటే నేను నీకు తాతను. I said last night to the people, గత రాత్రి నేను ప్రజలతో చెప్పాను, God does not know what it is to be a grandfather. దేవునికి తాతగా ఉండటం అంటే ఏంటో తెలీదు, but he gave us the privilege ఎందుకంటే మనకిచ్చాడు ఆ భాగ్యం of being a grandfather. మరియు తాతలుగా ఉండే భాగ్యం మనకిచ్చాడు. So one day when I go across, ఒక రోజు నేను ఆవలి గట్టును దాటినప్పుడు I'm going to tell him what it is to be a grandfather. నేను దేవునికి చెప్తాను తాతగా ఉండటం ఎలా ఉంటుందో, అనుభూతి ఎలా ఉంటుందో. Amen. ఆమేన్. He gave us the honor, ఆయన మనకు ఆ ఘనత ఇచ్చాడు. and I'm honored. I got 12 grandchildren. ఓలో 12 మంది మనవలు ఉన్నారు నాకు గొప్ప ఘనత అది. హల్లెలూయా. 12 blessed grandchildren. మరియు 12 మంది ధన్య జీవులైన మనమ సంతానము. He says, David, you don't have that right. Rebecca, you don't have the right to Yes, sir. call me husband. మరియు డేవిడ్ నీకు హక్కు లేదు, రెబ్కా నీకు నన్ను అలా పిలిచే హక్కు లేదు. But మీడాకి you got no right to call me daddy నన్ను తండ్రి అని పిలిచే హక్కు నీకు లేదు, because I'm not your father. ఎందుకంటే నేను నీకు తండ్రిని కాదు, I am your husband. నేను నీకు భర్తను. Now, ఇప్పుడు No. ఇప్పుడు 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 just think. ఒక్కసారి When you ఆలోచించండి. get down to pray, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు do you call him father? మీరు ఆయన తండ్రి అని పిలుస్తున్నారా? If you call him father, then that means you are a child. మీరు ఆయన తండ్రి అని పిలిస్తే మీరు పిల్లలు కదా, దాని అర్థం మీరు పిల్లలేగా. But when you call him master, కానీ మీరు ఆయన యజమానుడు అని పిలిస్తే, you call him Lord, ప్రభు అని పిలిస్తే, then he is your husband. అప్పుడు ఆయన మీ భర్త. See, Pastor, పాస్టర్ in గారు, this church, ఈ సంఘం you got children and you got Miss Jesus Christ here. మరియు ఇక్కడ పిల్లలు ఉన్నారు, మరియు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క భార్య ఉన్నది. You have lot problem with children, మరి పిల్లలతో చాలా సమస్యలు ఉంటాయండి మీకు. no problem with Miss Jesus Christ. కానీ యేసుక్రీస్తు యొక్క భార్యతో సమస్య ఉండదు. Amen. ఆమేన్. So you can see that God, చూడండి, దేవుడు his nature is that he likes you to be a part of it. మీరు ఆయన స్వభావములో పారివారై ఉండాలని ఆయన మిమ్మల్ని కోరుచున్నాడు. One time ఒకసారి he said to Isaiah the prophet, ఆయన యెషయా ప్రవక్తతో చెప్పుచున్నాడు, prophesy, ప్రవచించు, tell the people, ప్రజలతో చెప్పు, come, రండి just come, రండి, let us reason together, మన వివాదం తీర్చుకుందాం, let us talk for a while. రండి కొద్దిసేపు మాట్లాడుకుందాం. Though your sins be as scarlet, మీ పాపములు రక్త వర్ణము వలె కెంపు వలె they shall become ఎర్రగా white as ఉన్నను, wool. అవి హిమమంత తెల్లగా మారుతాయి, గొర్రెబొచ్చంత తెల్లగా God మారుతాయి. is saying, tell the people, దేవుడు చెప్తున్నాడు, no ప్రజలతో matter చెప్పు, what the conditions are, వారి పరిస్థితులు ఎలాగ ఉన్నా, no matter how bad they are, వారు ఎంత చెడ్డగా ఉన్నా, but no matter, just tell them to come. రమ్మని చెప్పు, Let's reason together. రండి మన వివాదము తీర్చుకుందాము. Talk, let's talk. మాట్లాడుకుందాం, రండి Let's మాట్లాడుకుందాం, talk about రండి the problem. రండి మాట్లాడుకుందాము. Let's talk about your affairs. ఓ మీ యొక్క వ్యవహారముల గురించి మాట్లాడుకుందాం. Let's talk about what you can't overcome. మీరు దేనిని జయించలేకపోతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం, రండి. Let's talk about what's troubling you. మరియు నిన్ను ఏది బాధ పెడుతుందో దాని గురించి మాట్లాడుకుందాం, రండి. Come to the table, come. రండి బల్ల ఎద్దకు రండి. Though your sins be as scarlet, they shall become as white as wool. మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను హిమమంత తెల్లగా మారుతాయి, రండి. God likes the people to come into the covenant. ఆ నిబంధనలోనికి ప్రజలు రావటాన్ని దేవుడు ఇష్టపడుచున్నాడు. You look at Moses. మీకు తెలుసుగా మోషే, He was a prophet. అతను ప్రవక్త. And the people came out of Egypt. ప్రజలు ఐగుప్తులోని బయటకు వచ్చారు, They rejoiced. వారు సంతోషించారు, They danced. వారు నాట్యమాడారు, They did everything when they saw the miracle. వారు అద్భుతాలు చూచినప్పుడు సమస్త కార్యాలు జరిగించారు. But that was just the beginning of the ministry. కానీ అది పరిచర్య ప్రారంభము. But as time went on, కానీ సమయం గడిచే you start కొలది to feel the pressure. వారు ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించారు. Don't stop your ministry. Shake my hand.
మీ పరిచర్యను ఆపొద్దు. You feel the pressure. మీరు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దయచేసి పరిచర్యను ఆపొద్దు. Sometimes you feel like let me just get over this. Let me put it in somebody else's hand. No, sir. కొన్నిసార్లు అనుకుంటారు మీరు, ఇదిగో నేను ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను, ఇది ఎవరికైనా అప్పగిస్తే బాగుండని అనుకుంటారు. ఎటువంటి పరిస్థితులు ఆపొద్దు. Stay there in your call. మీ పిలుపులో నిలిచి ఉండండి అయ్యా. And he did not know what to do with the people. మరి ప్రజలతో ఏం చేయాలో అర్థం కాదు కొన్నిసార్లు. You know, and they were talking about marriage and divorcing and Moses didn't know what to do. మరి వివాహం విడాకుల గురించి ప్రజలు మాట్లాడుకుని చుండగా మోషేకి ఏమి చేయాలో తోచలేదు. So Moses said, all right, సరే మోషే అన్నాడు, సరే give writing of divorcement and divorce your wife. సరే పరిత్యాగ పత్రిక ఇచ్చేసి మీ వారికి ఇచ్చి పంపించే అన్నాడు. God never said that. కానీ దేవుడు ఎన్నడూ దానిని చెప్పలేదు. But Moses said that. మోషే దాన్ని చెప్పాడు. But because Moses was God's servant, ఎందుకంటే మోషే దేవుని సేవకుడు గనుక God said amen to that. దేవుడు దానికి ఆమేన్ అన్నాడు. God put a stamp there. దేవుడు దానికి ముద్ర వేశాడు. He said, okay, Moses, సరే మోషే, if that's what you want, it's fine. సరే అది కావాలా, ఓకే. So when they asked Jesus in the కానీ New వారు Testament, యేసయ్యను కొత్త నిబంధనలు అడిగారు, can a man put away his wife ఒక వ్యక్తి తన భార్యను విడనాడవచ్చా? for every little thing? మరి చిన్న చిన్న కారణముల Every నిమిత్తమై little thing. చిన్న చిన్న వాటికి He want to put away his wife. ఆ భార్యను విడిచిపెట్టాలనుకుంటున్నారు. Jesus said, యేసయ్య అన్నాడు, it was not so in the beginning. ఆది నుండి అలాగ లేదు. Then they said, but Moses said, కానీ మోషే చెప్పాడు గనుక, he said, because of the hardness of your hearts. నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగూ చెప్పాడు గాని ఆది నుండి అలాగూ లేదు. But from the beginning it was not so. కానీ ఆది నుండి అలాగూ లేదు. Amen. You can see that God will accept things. దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడు కొన్ని కార్యాలను. If you look in the days of Samuel, మీరు సమూయేలు దినములను చూచినట్లయితే, amen, the people came up with the idea. ఆ ప్రజలు ఒక ఆలోచనతో వచ్చారు. They don't want Samuel as a prophet. వారికి సమూయేలు ఒక ప్రవక్తగా ఉండొద్దు They అనుకుంటున్నారు. rejected Samuel. వారు సమూయేలును తృణీకరించారు. And God said, when they rejected you, they rejected me. దేవుడు అన్నాడు, సమూయేలు నేను ఒక ప్రవక్తగా వారు తృణీకరించడం మాత్రమే కాదు గాని వారు నన్నే తృణీకరించారు. God was living in the prophet. ఎందుకంటే దేవుడే ప్రవక్తలో నివసించుచున్నాడు. And God said to Samuel, దేవుడు సమూయేలుతో చెప్పాడు, the people said, Samuel, సమూయేలు, we don't want you anymore. ఇక నువ్వు మాకు అక్కర్లేదయ్యా, we want a king. మాకు రాజు కావాలి. We want to be like the other nations. మేము మిగతా ప్రజల వలె We ఉండాలి. want to be like the other people. మేము మిగతా రాజ్యాల ప్రజల వలె ఉండాలి. God said to Samuel, దేవుడు సమూయేలుతో అన్నాడు, that's fine. సరే, The people got a good idea. ప్రజలకు మంచి ఆలోచన వచ్చింది అన్నాడు. Let's accept the idea. సరే, ఆ ఆలోచన But అంగీకరిద్దాం. I'm going to use their idea. కానీ నేను వారి ఆలోచన And I'm ఉపయోగించుకొని going to choose my king. నేను నా రాజును ఎన్నుకుంటా. And God chose David దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. as Israel's first king. అతడు ఇశ్రాయేలుల రాజు. So God used the people's idea దేవుడు ప్రజల ఆలోచనను ఉపయోగించుకొని and he ordained David as a king. దావీదును రాజుగా నిర్ణయించాడు. So you can see in our day and time, కాబట్టి మన యొక్క దినములో కాలములో మీరు చూడగలరు. the people asked Brother Branham, ప్రజలు సోదరుడు బ్రహ్నాం గారిని అడిగారు, we are married. We are married. We got నాకు two children. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. We was divorced and married and divorced and married. సరే, విడాకులు మేము తీసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, విడాకులు తీసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అని అడుగుతున్నారు. So will we make it to heaven? మేము పరలోకానికి వెళ్తామా అని అడిగారు. Because we're living in adultery. ఎందుకంటే మేము వ్యభిచారంలో నివాసం చేస్తున్నాము గనుక, జీవిస్తున్నాము గనుక మేము పరలోకానికి So వెళ్తామా అని Brother అడిగారు. Branham was feeling so heavy in his heart. సోదరుడు బ్రహ్నాం గారు ఎంతగానో తన హృదయంలో భారంగా And అనిపించింది. he went సరే, to the mountains. సరే, పర్వతానికి వెళదాం. And when he went to pray, ఆయన ప్రార్థించడానికి because వెళ్ళినప్పుడు, most of the people was in his church. ఎందుకంటే సంఘములో చాలా మంది ప్రజలు, So when he went to pray, ఆయన the ప్రార్థించడానికి angel వెళ్ళినప్పుడు of the Lord came upon the mountain. ప్రభువు దూత పర్వతం మీదకి దిగి వచ్చాడు. And the Lord told him, ప్రభు ఆయనతో చెప్పాడు, tell the people ప్రజలతో not చెప్పండి, to divorce themselves ఇక వారు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు. because the children will be scattered. ఎందుకంటే పిల్లలు చెదిరిపోతారు, But చెల్లా tell the చెదిరిపోతారు. ప్రజలతో చెప్పు, I made restitutions for them already. నేను వారి కొరకు విశ్రాంతి కాలమును ఇప్పటికే నిర్ణయించాను. God made provisions already. దేవుడు ఇప్పటికే ఒక సమకూర్పును సమకూర్చాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. Don't leave your wives and get married again, నీ భార్యల్ని విడిచిపెట్టి మరలా పెళ్లి చేసుకోవద్దు. because it will become worse. ఎందుకంటే అది ఇంకా చెడ్డగా మారుతుంది. But I made restitutions. నేను ఒక నివారణోపాయాన్ని చేశాను. God makes provisions ahead of time. దేవుడు కాలమునకు ముందుగానే ఒక మార్గమును సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. God put a seal there. దేవుడు రాజ్య ముద్రను వేశాడు. Right. Are we here? ఆమేన్. Are you all here? మీరు ఇక్కడే ఉన్నారా? Pray that your flight
be not in winter. మీరు ఎగిరిపోవుట చలికాలమందు జరగకూడదని ప్రార్థించండి. When you talk about a flight, మీరు ఎగిరిపోవటాన్ని గురించి మాట్లాడేటప్పుడు you already know what we are talking about. మనము దేని గురించి మాట్లాడుచున్నామో మీకు ఇప్పటికే తెలుసు. This is not like riding your motorbike ఇదేదో మోటార్ బైక్ ని దాన్ని నడిపించినట్లుగా లేదు, or driving a car, లేక కారు డ్రైవ్ చేసినట్లు కాదు, or riding a bicycle. లేదా సైకిల్ దొక్కినట్టు కాదు. All this is earthbound travel. ఇవన్నీ కూడా భూమి మీద జరిగే ప్రయాణాలు. ఎసా They travel on the earth. వారు భూమి మీద ప్రయాణం చేస్తారు. But when it comes to a flight, కానీ ఎగిరిపోవటం, in this earthly travels, ఈ భూమి మీద ప్రయాణాలలో you can get lift. నీకు లిఫ్ట్ అడగొచ్చు. You can stop the brother with a car. ఎవరైనా ఆయన కారులో వస్తుంటే అయ్యా లిఫ్ట్ ఇవ్వ అని Give me అడగొచ్చు. a lift. Motorbike, you can get lift. మోటార్ బైక్ కి లిఫ్ట్ అడగొచ్చు. Bicycle, lift. సైకిల్ కూడా లిఫ్ట్ అంటే ఇక్కడ ఎక్కించుకొని అక్కడ దింపవా అని అడగొచ్చు. But for the flight, కానీ ఆకాశంలో ఎగరడానికి no lift. లిఫ్ట్లు ఎవరు నీకు లోరే. హల్లెలూయా, కొట్టండి చప్పట్లు. Because this travel of the flight is in the air. ఎందుకంటే గాలిలోకి ప్రయాణం అనేది. Now pray that your flight be not in winter. మీరు ఎగిరిపోవుట చలికాలం ముందు జరగకూడదని ప్రార్థించండి. I was coming to India. నేను భారతదేశానికి వస్తున్నాను. I had to book my flight seat early. ముందుగానే విమానములో నా యొక్క సీటును నేను ఖరారు చేసుకోవలసి వచ్చింది. You must book your seat early. ముందుగానే నీ యొక్క సీటును నువ్వు ఏ కుర్చీలో కూర్చోవాలో దానిని నేను ముందుగానే ఖరారు చేసుకోవాలి. Because that airplane is limited. ఎందుకంటే ఆ విమానములో సీట్ల సంఖ్య పరిమితం. While the seat is available, మరియు నీకు ఆ సీటు దొరికినప్పుడే you must book your place. నీవు దాన్ని బుక్ చేసుకోవాలి. Once it's full, ఒక్కసారి అది నిండిపోతే no place. స్థలం ఉండదు. Pray ప్రార్థించండి that your flight be not in winter. మీ విమాన ప్రయాణం అంతరిక్షంలోకి మీ ప్రయాణం చలికాలం ముందు జరగకూడదని ప్రార్థించండి. Now for this flight, మరియు ఈ ఎగిరిపోవడానికి ప్రయాణం చేయడానికి you need to book your seat. మీ యొక్క సీటును అనగా మీరు మీ యొక్క సీటుని మీరు కన్ఫర్మ్ ఖరారు చేసుకోవాలి. Now when I was going to book my flight, నేను నా యొక్క విమాన ప్రయాణాన్ని ఏ విమానంలో ప్రయాణం చేయాలో ఆ విమానాన్ని ఖరారు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాని కొరకు డబ్బులు చెల్లించడానికి వెళ్ళినప్పుడు the South African government requires a barcoded ID document. మరియు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం వారు ఏం చేశారంటే బార్ కోడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అడిగారు. You cannot book your flight without a barcoded ID document. మరియు ఆ బార్ కోడ్ ఆ గుర్తింపు కార్డు లేకుండా ఆ ఫారం లేకుండా నీవు దాన్ని ఖరారు చేసుకోలేవు. Another thing, మరొకటి, when we fly in South Africa, నేను దక్షిణ ఆఫ్రికాలో విమాన ప్రయాణం చేసేటప్పుడు, when you fly in India, భారతదేశంలో మేము విమాన ప్రయాణం you చేసేటప్పుడు don't need visas and passport. వీసాలు పాస్పోర్ట్లు అవసరం లేదు. You only need visas and passport when you're coming out of India. భారతదేశం నుండి బయట దేశాలకు ప్రయాణం చేసేటప్పుడే మీకు వీసాలతో పాస్పోర్టులతో పని ఉంటుంది, అవసరం ఉంటుంది. You must have passport and visa. మరి పాస్పోర్ట్ వీసా కావాలి. Sometimes you go connecting flights. కొన్నిసార్లు నువ్వు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళే మధ్యలో మరొక విమానాన్ని ఎక్కాల్సి వస్తుంది. That's why you need visa and passport. అందుకే నీకు వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. So spiritually, ఆత్మ సంబంధంగా pray that your flight be not in winter. మీ విమాన ప్రయాణము చలికాలంలో జరగకూడదని ప్రార్థించండి. You need your passport and your visa. నీకు పాస్పోర్ట్ వీసా కావాలి. Because we are going to pass boarding gates. ఎందుకంటే మనము కొన్ని ద్వారాలను దాటుకొని వెళ్ళాలి. When we come to the fourth dimension, మనము 4వ పరిమాణంలోకి వచ్చినప్పుడు demons are there in the fourth దెయ్యాలు dimension. ఆ 4వ లోకములో You ఉన్నాయి. need your visa and your passport. అక్కడ నీకు వీసా పాస్పోర్ట్ You show కావాలి. them
నీవు వారికి చూపించి your visa and your passport. నీ వీసా You పాస్పోర్ట్ pass that boarding gate. ఆ దెయ్యాలకు చూపిస్తేనే You ఆ come to the ద్వారాలు next. తెరుచుకుంటాయి, నీవు అప్పుడు దాటిపోగలవు. You come to the next boarding gate. నీవు మరొక బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు 5th dimension. 5వ లోకము, All the unbelievers are there. అక్కడ అవిశ్వాసులందరూ ఉన్నారు. Show them your visa. నీ వీసాను చూపించు, Show them your నీ passport. పాస్పోర్ట్ చూపించు. Pass the 5th dimension. నీవు 5వ లోకాన్ని దాటిపోతావు. When you pass the 6th dimension, నీవు 6వ లోకాన్ని దాటినప్పుడు when all of those from the 6th dimension, 6వ లోకములో ఉన్న వారందరూ they move into the 7th dimension, వారు 7వ లోకములో కదిలి వెళ్ళారు. then God puts away the 6th dimension దేవుడు 6వ లోకాన్ని తీసివేశాడు. because it's not needed anymore. ఎందుకంటే ఇక అది దానితో ఎంత మాత్రమైన పని లేదు. Pray ప్రార్థించండి, that your flight మీ విమాన ప్రయాణము be not in winter. చలికాలం ముందు జరగకూడదని ప్రార్థించండి. మీరందరూ ఇక్కడే ఉన్నారమ్మా. హల్లెలూయా. When I book my flight, నేను నా యొక్క ఫ్లైట్ బుక్ I got చేసుకున్నప్పుడు my visas, నా యొక్క వీసా, I got my passport. నాకు పాస్పోర్ట్ ఉంది. Now I need to get to the airport 2 hours early. ఇప్పుడు నేను విమానాశ్రయానికి విమానం ఎక్కాలంటే 2 గంటల ముందుగా విమానాశ్రయానికి చేరాలి. I must get to the waiting station. నేను అక్కడ వేచి ఉండే గదిలోనికి వెళ్ళాలి. Hallelujah! హల్లెలూయా. That's what the 7th seal is. అదే 7వ ముద్ర. The 7th seal is your waiting station. 7వ ముద్ర వేచి ఉండే గది. The church, the bride must be caught up in the 7th seal. ఆ వధువు తప్పనిసరిగా 7వ ముద్రలోనికి కొరిపోబడాలి. You got into the 7th seal. నీవు 7వ ముద్రలోకి వెళ్ళినప్పుడు Passport and visa. పాస్పోర్ట్ వీసా, And you are waiting. నువ్వు అక్కడ వేచి ఉన్నావు. Me and the wife was standing by the airport. నేను నా భార్య విమానాశ్రయం దగ్గర వేచి ఉన్నాము, నిలబడి ఉన్నాం. Got the passport పాస్పోర్ట్ తీసాము, and the visa. వీసా. Lot of people was there. చాలా మంది ప్రజలు అక్కడ They ఉన్నారు. all greeting, bye daddy. వారందరూ నాన్నగారు వీడ్కోలు అని చెప్తున్నారు. Pastor, let's take a picture with you. పాస్ గారు మీతో కలిసి ఫోటో Sister దిగనివ్వండి. Lizzie, let's take a picture. ఓ లిజీ గారు ఓ ఫోటో దిగనివ్వండి. Lot of people was by the airport. వారందరూ విమానాశ్రయానికి వచ్చారు. Only I got the visa and the passport to go. మరియు నాకు మాత్రమే వీసా పాస్పోర్ట్ ఉంది వెళ్ళటానికి. And she got the visa and the passport to go. మరియు ఆమెకు కూడా వీసా పాస్పోర్ట్ ఉన్నది. We must come few hours early at the airport. మేము కొద్ది గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరాము. A lot of people will come to the airport. చాలా మంది ప్రజలు విమానాశ్రయానికి They వస్తారు. won't have the visa and the passport. కానీ వీసా పాస్పోర్ట్ ఉన్నవారు మాత్రమే. We have to say bye-bye to them. వారికి మనము బాబాయ్ We have to say bye-bye to them. వారికి బాబాయ్ అంటాం. That's why the elect lady అందుకే ఏర్పరచబడిన వధువు స్త్రీ get a passport, ఆమెకి get పాస్పోర్ట్ a ఉంది, visa. ఆమెకి వీసా It must ఉన్నది. be stamped by the angel. ఓ దేవదూత చేత రాజ్యముద్ర And వేయబడింది. you can come to the waiting station నీవు ఆ వేచి ఉండే గదిలోకి and say, Lord, I'm ready now. ప్రభు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. You can come tonight, I'm ready. ఈ రాత్రి నీవు చెప్పొచ్చు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు. You can come tomorrow, I'm ready. రేపు వచ్చినా నేను సిద్ధమే నాయన. ఈ రాత్రి వచ్చినా సిద్ధమే ప్రభు. Amen. ఆమేన్. Pray ప్రార్థించండి that your flight మీ యొక్క విమాన ప్రయాణం be not in winter. చలికాలం ముందు జరగకూడదని ప్రార్థించండి. The sun doesn't shine and give its full strength in winter time, సూర్యుడు చలికాలములో సంపూర్ణ శక్తితో ప్రకాశించడు. but it does in the summertime. ఆ వేసవి కాలంలో సూర్యుడు తన సంపూర్ణ శక్తితో ప్రకాశిస్తాడు. God wants his church to have a summer flight. దేవుడు తన యొక్క సంఘాన్ని వేసవి కాలంలో విమాన ప్రయాణం చేయాలని కోరుతున్నాడు. He wants his church to enjoy the full rays of the sun. ఎందుకంటే సూర్యుని యొక్క బలమైన కిరణాల ప్రభావమును తన సంఘము అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు. He's telling them, don't pray that your flight don't be in winter. చలికాలం ముందు మీ విమాన ప్రయాణం జరగకూడదని ప్రార్థించండి సంగమా. God wants the church to have a summer flight. మరియు వేసవి కాల ప్రయాణం ఈ యొక్క వధువుకి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. Summertime, వేసవి కాలంలో put sunglasses, you put cap. నీవు ఆ యొక్క సన్ గ్లాసెస్ ధరిస్తావు, కళ్ళకి ఎటువంటి సూర్యకిరణాలు తగలకూడదని, మరియు టోపీ ధరిస్తావు. You look so nice. నువ్వు చాలా రమ్యంగా కనిపిస్తావు. Winter time, చలికాలంలో no sunglasses, సన్ గ్లాసెస్ no ఉండవు, cap. టోపీ ఉండదు. So God wants you to have a summer flight. దేవుడు నీకు
నీవు వేసవి కాలంలో విమాన ప్రయాణం చేయాలని దేవుడు తన వధువును కోరుచున్నాడు. Malachi chapter 4 verse 2. మలాకి 4:2. He says, unto you that fear my name యెహోవా నామమందు భయభక్తుల గలవారగు మీకు shall the Son of righteousness arise with healings on his wings, నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల ఆరోగ్యము కలుగజేయును. and you shall grow up as calves before the stall. మీరు క్రొవ్విన దూడల వలె బయలుదేరి గంతులు వేయుదురు. Amen. So you have to grow in the message. మీరు వర్తమానములో ఎదగాలండి. You cannot be sitting in the same spot. మీరు అదే ఎక్కడ కూర్చొని ఉన్నారు అక్కడే కూర్చొని ఉండకూడదు. And if you're a true seed, మీరు నిజమైన సంతానం you అయితే, don't only need the sun, మీరు నిజమైన విత్తనం అయితే You also need మీకు the- సూర్యరశ్మి కావాలి, you also need the rain. మీకు వర్షము కూడా కావాలి. The rain is the Holy Ghost. ఆ వర్షము పరిశుద్ధాత్మయే. You don't only need the light, ఇక వెలుగు కావాలి, you need the rain. మీకు వర్షము కావాలి. Hallelujah. హల్లెలూయా. Now in winter time, ఇప్పుడు చలికాలం ముందు we get rains also. మనకు వర్షాలు కూడా వస్తాయి. But did you notice something? కానీ మీరు ఒక విషయాన్ని గమనించారా? The rainbow never appears at winter time. వర్షపు ధనుసు చలికాలములో ప్రత్యక్షం అవ్వదు. But rainbow appears a lot in the summer season. కానీ వర్షపు ధనుసు ఎక్కువగా వేసవి కాలంలో And ప్రత్యక్షమవుతుంది. rainbow talks about a covenant. వర్షపు ధనుసు నిబంధన గురించి మాట్లాడుతుంది. You remember Revelation 10:1? ప్రకటన 10:1 మీకు జ్ఞాపకం ఉంది కదా? That cloud that was upon his head ఆయన శిరస్సు ఆయన మేఘము ధరించుకొని ఉండేను. was a rainbow cloud. వర్షపు ధనుసు ఆయన ఆవరించి ఉండేను. Revelation 10:1, that mighty angel coming down. ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూత యొక్క ఆగమనమే. 1 foot on the land, 1 foot on the sea. ఒక పాదము సముద్రం మీదన ఒక పాదము భూమి మీదన మోపే. It was a rainbow angel. It was a rainbow covenant. వర్షపు ధనుసు నిబంధనదే. And that rainbow covenant angel was Christ. ఆ వర్షపు ధనుసు యొక్క దూత నిబంధన దూత. Why did he come down? ఆయన దిగి వచ్చాడు. What was the reason he came down? ఆయన దిగి వచ్చిన కారణము Because he had a people here. ఎందుకంటే ఆయన కంటూ ఒక ప్రజ ఎక్కడ ఉన్నది, That he had a covenant with. ఆయన వారితో నిబంధన చేసుకుని ఉన్నాడు. Now the first time he saw a covenant, మొట్టమొదటిసారిగా ఆయన ప్రమాణము చేసినప్పుడు when he took Abraham, he put him off to sleep. ఆయన అబ్రహామును తీసుకున్నప్పుడు ఆయన అబ్రహాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. Normally a covenant is sworn between two people. సాధారణంగా నిబంధన లేక ప్రమాణం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. But when it came to Abraham, కానీ ఆయన అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు God put him off to sleep. దేవుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. And God swore by himself, దేవుడే తన తోడని ప్రమాణము I చేయుచున్నాడు. will save your seed after you. ఆయన అన్నాడు, నీ తర్వాత నీ సంతానమును నేను రక్షిస్తాను. Abraham had nothing to do with the covenant. అబ్రహాముకి నిబంధనతో పని లేదు, This నిమిత్తము లేదు. was a grace covenant. ఎందుకంటే అది కృప నిబంధన. Abraham, regardless of what happens, అబ్రహాము ఏది జరిగిన దానితో నిమిత్తము లేక, no matter what happens to the people, ప్రజలకు ఏమి జరిగిందో దానితో నిమిత్తము లేక, I'm swearing by myself, ఆ దేవుడు అంటున్నాడు, నా తోడని ప్రమాణము I చేయుచున్నాను. will save your people. నేను నీ ప్రజలను రక్షిస్తాను. Here in Revelation 10, ప్రకటన 10లో that angel coming ఆ down, దేవదూత దిగి వస్తున్నాడు. because some people's name was in the Lamb's book of life. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథములు వ్రాయబడి ఉన్నాయి. God had a covenant with them. దేవుడు వారితో నిబంధన చేశాడు. Brother, sister, సహోదరి when you సహోదరుడా, do wrong things, నీవు తప్పిదమైన కార్యాలు చేసినప్పుడు, you fall in the traps of the devil. నీవు దెయ్యము యొక్క ఉచ్చులో చిక్కుకొనినప్పుడు You might lose your blessing. నీ దీవెనను You కోల్పోవచ్చు, might lose your joy. నీ యొక్క ఆనందాన్ని But కోల్పోవచ్చు. you're not going to lose the covenant. కానీ ఆ నిబంధనను నీవు కోల్పోవు. God has got a covenant with his bride. దేవుడు తన వధువుతో నిబంధన చేసి ఉన్నాడు. He came down in this end time. ఈ చివరి కాలములో ఆయన దిగి వచ్చాడు. He said, no matter how dirty you are, నీవు ఎంత మురికిగా ఉన్నది నిమిత్తము no అది matter what పెద్ద your, విషయము no కాదు. matter what your condition is, నీ పరిస్థితి ఏదైనా అది విషయము he కాదు. opened the book ఆయన పుస్తకాన్ని to తెరిచాడు. show us he got a covenant with us. ఓహో, ఆయన మనతో నిబంధన చేశాడని ఆయన చూస్తున్నాడు. Let me tell you, brother, sister, నా సోదరి సోదరులు చెప్పుచున్నారు, your mother might forget you.
Your mother might forget నీ you. తల్లి నిన్ను మరచిపోవచ్చు, Your father might forget నీ you. తండ్రి నిన్ను Your మరచిపోవచ్చు, family might forget you. నీ కుటుంబ సభ్యులు But నిన్ను God will మరచిపోవచ్చు. never forget you. కానీ నీవు సేవించు God got a దేవుడు covenant with నిన్ను you. ఎన్నడూ మరచిపోసాలడు. ఎందుకనగా ఆయన నీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. That's why he came down. అందుకే ఆయన దిగి వచ్చాడు Is to tell us, మనతో I చెప్పడానికి, got a covenant with you. నేను మీతో నిబంధన చేశాను. Amen. ఆమేన్. Glory. మహిమ కలుగును గాక. ఆయనకు సంతోషభరితమైన స్తోత్రం చెప్తాము. Right. నిజమండి. Are we learning? పని సార్. Are we learning? Are we learning? మనం నేర్చుకుంటున్నామా? What? You don't go. Quarter past. Quarter past. Quarter past. Okay. But I'll cut it short because we need to pray for the people tonight. ఈ రాత్రి మనం ప్రజల కొరకు ప్రార్థించవలసి ఉన్నది కనుక కొంచెం క్లుప్తంగా చెప్తాను. Now we all know that మనందరికీ తెలుసు, God created the moon. దేవుడు చంద్రుడిని సృష్టించాడు. The moon is a spoken word creation of God. చంద్రుడు దేవుని యొక్క పలుకబడిన వాక్యపు సృష్టి. And the prophet is saying the moon is a type of the church. చంద్రుడు సంఘమునకు మాదిరిగా ఉన్నాడు అని ప్రవక్త చెప్పుచున్నాడు. Right. సరే, God created the moon. దేవుడు చంద్రుడిని And the సృష్టించాడు. moon is a spoken word creation. చంద్రుడు పలుకబడిన వాక్యపు సృష్టి. The moon is a type of the church. సంఘమునకు సాదృశ్యముగా చంద్రుడు ఉన్నాడు. The moon got no light of its own. చంద్రుడికి స్వంత వెలుగు It లేదు. gets its light from the sun. సూర్యుని నుండి తన వెలుగును పొందుకుంటుంది. But it has to align with the sun. కానీ సూర్యుని యొక్క కక్షలోనే అది ఉండాలి. It can't be standing like that. అది దాని వెనుకనే నిలబడాలి. It must be in line with the sun. అది సూర్యునితో పాటు ఆ కక్షలో పరిభ్రమిస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. Then the light from the sun shines on the అప్పుడు moon. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి పైన పడుతూ ఉంటుంది. Just like the prophet saying, ప్రవక్త అలాగే if చెప్పాడు, you want a revival, మనకు ఉద్యమం you కావాలంటే must line up with the word. వాక్యం యొక్క క్రమములో మీరు ఉండాలి. Lining up with the word వాక్యం క్రమములో ఉండాలి. will allow the Holy Spirit to bring the revival. పరిశుద్ధాత్ముడే ఉజ్జీవమును తీసుకొని రావటానికి Hallelujah. మీరు అనుమతించాలి. There is no revival without the lining of the word. వాక్యపు క్రమము లేకుండా ఉజ్జీవము రాదు. Right. He created the moon, చంద్రుడేనా? and the moon is the church. చంద్రుడు సంఘము, The moon is the bride. చంద్రుడు వధువే. Right. Then we got 4 seasons: మనకు 4 ఋతువులు ఉన్నాయి. spring, summer, autumn, winter. మరియు వర్షాకాలము, వేసవి కాలము, ఈ విధంగా ఉన్నాయి కదా 4 ఋతువులు. చలికాలము ఇలాగ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Now who controls the seasons? ఎవరు ఈ ఋతువులను నియంత్రించుచున్నారు? Who is in charge of the seasons? ఈ ఋతువులకు పర్యవేక్షకుడు ఎవరు? Who can tell that storm, you are giving us trouble, I came to hunt here, just get out of the way now, give us 4 days of sun. నేను ఇక్కడ వేటాడటానికి వచ్చాను, ఏంటి తుఫాను వస్తున్నావు, 4 రోజులు సూర్యుడు ప్రకాశించాలి అని ఎవరు చెప్పగలిగారు? Who is in charge of the weather conditions? మరియు ఈ పరిస్థితులన్నిటిపైన పరిపాలన అధికారిగా ఎవరు ఉన్నారు? Who is in charge of the seasons? ఈ ఋతువుల యొక్క పరిపాలన అధికారిగా ఎవరు ఉన్నారు? Who is in control of the sea to stand there? మరియు సముద్రం అక్కడే నిలిచి ఉండు అని చెప్పగలిగిన సమర్థుడు ఎవరు? Who can walk on the water and tell the sea come down? సముద్ర జలాల పైన నడుస్తూ సముద్రమా నిమ్మలించు అని చెప్పగలిగిన సమర్థుడు ఎవరు? I want you tonight to understand ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాలని కోరుచున్నా. that Joshua said to the sun, stand still, యెహోషువ సూర్యునితో చెప్పాడు, ఆగు, and the sun stood still. సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. Elijah said, ఏలియా చెప్పాడు, there'll be no rain for 3.5 years. 3.5 సంవత్సరాలుగా వర్షం కురవకూడదని చెప్పాడు. And there was no rain for 3.5 years. 3.5 సంవత్సరాలుగా వర్ష బిందువు కూడా పడలా. Who's in charge of the seasons? ఎవరు ఈ ఋతువుల పరిపాలన అధికారి ఎవరు?
Amen. ఆమేన్. Now, you must learn to live in the cycle of life. ఈ జీవిత చక్రములు జీవించుట మీరు నేర్చుకోవాలి. Solomon, one of the greatest men in Bible times, ఈ బైబిల్ కాలములో అత్యంత గొప్పవారిలో ఒకడైన సొలొమోను everything under the sun, సూర్యుని కింద ఉన్న ప్రతిదీ, there is a time and a season for everything under the sun. మరియు సూర్యుని క్రింద జరుగు ప్రతి దానికి ఒక సమయము కలదు అని చెప్పాడు. Or everything under the heavens has got a time and a season. ఆకాశము క్రింద జరుగు ప్రతి దానికి ఒక కాలము ఒక ఋతువు ఉన్నదన్నాడు. Now all of us must learn to live in the time and season. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఆ కాలము లేక ఆ సమయము ఆ ఋతువును మనం గుర్తించాలి. He says there is a time to fight. జగడమాటకు కొట్లాటకు సమయం కలదు. Fighting time, everybody's fighting. మరియు ఆ కొట్లాడే సమయం వచ్చే ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటారు. That season of fighting came. అది కొట్లాడుకునే ఋతువు అది. Children are fighting with a mother, mother fighting with a father. Fight going on all. పిల్లలు తల్లిదండ్రులతో మరియు తల్లిదండ్రులు భార్యాభర్తలుగా ఆళ్ళ గొడవ, ఎక్కడ చూసిన గొడవలి, అది గొడవల ఋతువు. Everybody's cross now. ప్రతి ఒక్కరు కూడా You're fighting with the pastor, you're fighting with everybody in the church. నీవు సంఘ కాపురితో గొడవాడుతావు, సంఘంలో ఉన్న మిగతా సభ్యులతో గొడవాడుతావు. Everybody's complaining about one another. ప్రతి ఒక్కరు ఒకరిని గురించి మరొకరు ఫిర్యాదు చేసుకుంటూ Because ఉంటారు. the season came in. ఋతువు వచ్చేసింది. You can do whatever you want to do, you can't change the season. మరియు నీవు ఏది చేయాలని కూడా అది చేయి, కానీ అది ఋతువు కదా, మార్చలేవు. Then there is a time of love. అప్పుడు ప్రేమించే కాలం. And you find everybody is loving one another. ప్రతి ఒక్కరు ప్రేమించుకుంటూ ఉంటారు. Same people. అప్పుడు దాకా గొడవాడుకున్న వాళ్ళే, They was fighting last week. గత వారం కొట్లాడుకున్న వాళ్ళే, And they said this one is no good, that one is no good. ఇతను బాగలా, ఆయన బాగలా అని చెప్పిన వాళ్ళే. But now, కానీ ఇప్పుడు just hugging one another. వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఉంటారు. Brother, సహోదరుడా, sister, I love సహోదరి, the season. అది ఋతువు. కౌగిలించిన right? కార్యక్రమం ఋతువు అదే. I'm married 40 years now. నాకు పెళ్ళి ఇప్పుడు 40 సంవత్సరాలు. I've studied my wife very well. నా భార్య నేను బాగా అధ్యయనం చేశా. I know certain time in the month she goes moody. మరియు కొంత మరి సమయంలో ఆమె ఏం చేస్తుంది, ఈ కాలంలో కొన్నిసార్లు ఏంటంటే ఆమె మానసిక స్థితి అంటే మనం చెప్పినట్టు చేసేటట్టు ఉండదు. But not for long. కానీ ఎక్కువసేపు ఉండదే. Season change. వెంటనే మారిపోద్ది, ఋతువు మారిపోద్ది. So when she's in the winter season, మరియు ఆ చలికాలం I try and stay far away from her. నేను దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తా. I just avoid. నేను కొంచెం తప్పించుకోవడానికి చూస్తా. But when it's summer season, కానీ వేసవికాలం then రాగానే I go barrier. నేను దగ్గరికి వెళ్తాను. I've learned how to live in my marriage. నేను నా యొక్క వివాహ బంధములో ఎలా జీవించాలో నేర్చుకున్నా. You don't have any problems. మీకు ఏ సమస్యలు ఉండవు. When she's in the winter season, ఆ చలికాలంలో ఉన్నప్పుడు anything you do, నువ్వు ఏది చేయను is not right. ఏది చేసినా That is not right. సరిగా లేదు, That is not right. అది బాగాలేదు. I just keep quiet and I just do. నేను నిమ్మలంగా ఉండి నా పని నేను చేసుకుంటా. Season will change. ఋతువు మారిద్దని నాకు తెలుసు. Summer season, వేసవికాలం వచ్చే everything I do, నేను ఏది చేసిన thank you, Chris. క్రిస్ Thank you, Chris. థ్యాంక్ యూ క్రిస్. Thank you, Chris. క్రిస్ థ్యాంక్ యూ. Season change. ఋతువు మారింది. She lives in the season. ఆమె ఋతువుల ప్రకారంగా జీవిస్తుంది. And I live in the season also. నేను కూడా ఋతువుల ప్రకారంగానే. Oh, brother, to live a married life is so exciting, man. నిజంగా వివాహ బంధములో జీవించడం చాలా భావోద్వేగాలతో ఉంటుంది, చాలా ఉద్రేకంగా ఉంటుంది. All the answers is in the message of మరియు వాటికి ఉన్న జవాబులన్నీ బైబిల్లో ఉన్నాయి. Amen. ఆమేన్. So you must learn to live in the season. కాబట్టి ఋతువు ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. There is a time to throw stones. మరియు రాళ్ళు విసిరే సమయం, There is a time to gather stones. మరియు రాళ్ళను సమకూర్చే కాలం. So you must just watch the season you live in. ఋతువుని గమనించాలి, నీవు నివసించే ఋతువును. Sometimes you come to church, it's winter season. కొన్నిసార్లు నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు అది చలికాలం. They greet like this. అప్పటికే గడగట్టేసి ఉంటారు, ఇట్ట అంటూ ఉంటారు, చేయరాదు. Winter season. చలికాలం. Summer season. వేసవికాలం కార్యక్రమం. కనపడ్డ నల్ల కౌగిలించి చూసుకోవడమేగా. Summer season, nobody. Winter season, nobody phones. ఇక వేసవి కాలం చలికాలం వచ్చింది, ఎవరికి ఫోన్ చేయు. Summer season, they phone. వేసవికాలం, Hello, brother. హలో, How are you?
ఎలా ఉన్నారు? See you. ఫోన్ చేస్తా ఉంటారు. Season change. ఋతువు మారింది. Amen. ఆమేన్. Are you all here? మీరు అందరు ఇక్కడే ఉన్నారా? It is so nice to live in the seasons and understand the season. మరియు ఋతువులో జీవించడం, ఋతువు ప్రకారంగా జీవించడం, ఋతువుని అర్థం చేసుకోవాలి మనం. Now remember, the moon is in charge of the seasons. మరియు ఇక్కడ ఈ ఋతువుల యొక్క పాలన అధికారి ఎవరు అంటే చంద్రుడు. God అంటే created. ఋతువులను దాని కాలములలో తీసుకొని రాగలిగేవాడు, వాటిని ప్రభావితం చేయగలిగేవాడు చంద్రుడు. God created the 4 seasons. దేవుడు 4 ఋతువులను సృష్టించాడు. But my understanding కానీ నా అవగాహన is that God loves the summer season. దేవుడు వేసవి కాలాన్ని ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుచున్నాడు. I'll tell you why. ఎందుకు మీకు చెప్తాను. దేవుడికి వేసవి కాలం ఎంతో ఇష్టం. One day, ఒక రోజు God wanted to visit Abraham. దేవుడు అబ్రహామును సందర్శించగోరుతున్నాడు. And he chose the season. ఆయన ఒక ఋతువును ఎన్నుకున్నాడు. He said, I will come down. నేను దిగి వస్తాను. Abraham is sitting outside the tent. అబ్రహాము గుడారపు ద్వారమున నిలిచి ఉండగా It is too hot. మరియు భయంకరమైన ఎండ వేడిలో Abraham will be sitting outside. అబ్రహాము గుడారపు ద్వారమున బయట I will come కూర్చొని down ఉన్నాడు. in summertime. నేను వేసవి కాలమున దిగి వస్తాను. I'll meet Abraham in summertime. నేను అబ్రహాముని వేసవి కాలమున సందర్శిస్తాను. Hallelujah. హల్లెలూయా. Another time, మరొక సమయము he wanted to meet the woman at the well. అతడు ఆ యేసయ్య బావి యొద్ద ఒక స్త్రీని కలుసుకొని He కోరాడు. said, I will meet her summertime. ఓ వేసవి కాలమున నేను ఆమెను కలుసుకుంటాను. The Bible says she went to the well. బైబిల్ చెప్పుచున్నది ఆయన బావి యొద్దకు వెళ్ళాడు. It was so hot. అది చాలా వేడిగా And ఉన్నది. Jesus asked her for water to drink. అందుకే ఆయన నా దాహార్తిని తీర్చగలడుగా నీళ్ళని ఇవ్వగలవాని ఆమెను అడిగాడు. God loves to come down in the summertime. దేవుడు వేసవి కాలములో దిగి వచ్చుడని ఇష్టపడుచున్నాడు. One day, ఒక రోజు Saul was on the road to Damascus. సౌలు దమస్క మార్గములో ఉన్నాడు. And about 11 o'clock during the day, మధ్యాహ్నం 11 గంటల వేళలో Brother Branham said it was blazing hot. సల్మాన్ గారు చెప్పుచున్నారు భయంకరమైన తీక్షణమైన ఎండ ప్రకాశించుతున్న వేళ He said the pillar of fire appeared. అగ్ని స్తంభము ప్రత్యక్షమాయెను. God loves to come in the summertime. దేవుడు వేసవి కాలములో దిగి వచ్చుడని ఇష్టపడుచున్నాడు. When Jesus was born, యేసయ్య జన్మించినప్పుడు he was born almost the summertime. ఆయన ఇంచుమించుగా వేసవి కాలములోనే జన్మించాడు. Because the shepherds were out in the field. మీకు తెలుసు కదా సమయంలో గొర్రెల కాపరులు ఆ పొలముల్లో మందను మేపుచున్నారు రాత్రి వేళలో. At night time. రాత్రి వేళలో So it was summertime. అది వేసవి కాలము. And one time, ఒకసారి he wanted to go into the furnace. ఆయన ఆ అగ్ని గుండములోకి ప్రవేశించగోరాడు. There was nothing wrong with Shadrach, Meshach and Abednego. Nothing. షడ్రకు మేషాకుల అబేద్నెగోలలో ఏ తప్పిదము లేదు. God wanted to go into the furnace. దేవుడి అగ్ని గుండములోకి ప్రవేశించగోరాడు. But because Shadrach, Meshach and Abednego was serving the Lord, ఎందుకంటే షడ్రకు మేషాకు అబేద్నెగోలు దేవుని సేవించగోరారు గనుక and from the heavens he looked down, ఆయన పరలోకముని కిందకు చూచాడు. and he just like playing chess. ఆయన అక్కడ చదరంగం అన్నట్టుగుంది. He just moved things. ఆయన ఈ పావులు కదుపుతున్నాడు. He was causing problems. ఆయన సమస్యలు సృష్టిస్తున్నాడు. Causing problems. సమస్యలు సృష్టిస్తున్నాడు. Because he wants to come into the furnace. ఎందుకంటే ఆయన అగ్ని గుండములోకి రాగోరుచున్నాడు. But he knew these men ఈ వ్యక్తులు ఆయనకు తెలుసు are not going to bow down to the image. వారు ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చెయ్యరని ఆయనకు తెలుసు. Exactly the way he knew Job. మరియు యోబును గురించి ఆయనకు తెలిసినట్లుగా It's the way he knew this man. ఈ వ్యక్తులను ఆయన ఎరిగి ఉన్నాడు. And tonight God knows you also. ఈ రాత్రి మిమ్మల్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what product you are. మరియు దేని చేత ఏం పదార్థము చేత మీరు తయారు చేయబడ్డారో Amen. ఆయనకు తెలుసు. So he just moved these things around. కాబట్టి ఆయన పావులు కదుపుచున్నాడు. And circumstances was caused. Circumstances was ఆ caused. పరిస్థితులు సృష్టించబడ్డాయి. And you know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో? When they took this man and put them in the fire, వారు ఈ వ్యక్తులను తీసుకుని అగ్ని గుండములోకి he విసిరివేసినప్పుడు came down. ఆయన దిగి వచ్చాడు. He was a bigger fire than that fire. ఆయన వారిని కాల్చడానికి సిద్ధముగా ఉన్న అగ్ని జ్వాలల కంటే ఆయన అపరిమితమైన అధికమైన అగ్ని జ్వాల. Amen. Amen. He just came and he filled them. ఆయన దిగి వచ్చి దాన్ని నింపాడు. Amen. Amen. And they said they saw a fourth man. వారు అన్నారు 4వ వ్యక్తిని చూస్తున్నా. There are many situations in the Bible. బైబిల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. It was God who wanted to come down. దేవుడు దిగిరా గోరుచున్నాడు.
And that's how the situations happen. ఆ విధంగానే పరిస్థితులు కలుగుతాయి. Now let's come back quickly. సరే మనం వెంటనే వెనకొద్దాం. Pray that your flight be not in winter. మీ విమాన ప్రయాణము చలికాలమందు జరగకూడదని ప్రార్థించండి. Right? When it comes to a season, ఆ ఋతువు దగ్గరకు వచ్చినప్పుడు, any season, ఏ ఋతువైనా it is very difficult to determine which day the season started and which day the season ends. మరియు ఋతువు ఏ రోజున ప్రారంభమైందో ఏ రోజున అది ముగిస్తుందో నిర్ణయించుట కష్టము. But when it comes to the season of the rapture, కానీ ఎత్తబడే ఋతువు వచ్చినప్పుడు we have an idea. మనకొక ఆలోచన ఉన్నది, దాని గురించిన భావన ఉన్నది. When the season comes, ఆ ఋతువు వచ్చినప్పుడు we know the season is here. వచ్చేసిందే ఋతువు అని మనకు తెలిసిందే. Amen. ఆమేన్. Since the many people say, since the seals have been opened, ముద్రలు తెరవబడ్డాయని అనేక మంది వ్యక్తులు చెప్పుచున్న కారణాన the rapture started. ఎత్తబట్ట ప్రారంభమైందా? Brother Branham says, సులభం గారు చెప్పారు, in Christ is a mystery of God revealed. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన అనే వర్తమానంలో The rapture started in the days of Luther. లూథర్ కాలములోనే ఎత్తబడుట ప్రారంభమాయను అని ఆయన చెప్పారు. The rapture started before the seals opened. ముద్రలు విప్పబడక మునిపే ఎత్తబట్ట ప్రారంభమాయను. Some people say the Lord already came, కొంతమంది అంటారు ప్రభు ఇప్పటికే వచ్చాడు అని. so we don't need to take rapture. We don't need to take communion. మనము ప్రభు రాత్రి భోజనం తీసుకోవాల్సిన పని లేదంటారు. Some people say, ఎత్తబట్ట లేదంటారు. some people say 1963 was the rapture, కొంతమంది 1963లోనే ఎత్తబట్ట జరిగిందంటారు. and they don't take communion. వారు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నారు. But why did Brother Branham preach the rapture message in 1965? కానీ ఎందుకు సోదరుడు బ్రహ్నాం గారు 1965వ సంవత్సరంలో ఎత్తబట్ట అనే వర్తమానమును ప్రసంగించారు? Amen. ఆమేన్. Are you all here? ఆమేన్. Right. Let's read Romans 8 verse 30. రోమా 8:30 చదువుదాం. Romans chapter 8 రోమా 8 verse 30. 30 వచనం. Just one verse. ఒక్క వచనం అండి. One of the minister brothers, can you all read it for us? దయచేసి దైవజనులు ఎవరైనా ఒకరు సహాయపడగలరా? వారు కోరుచున్నారు. మెసేజ్ Read with the mic, brother. ఇట్లుండగా యామందము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? థ్యాంక్ యూ. 8:30 సార్. 8:30 సార్. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాను. That's finished now. ముగించబడింది. That's finished. అది ముగించబడింది. Those whom he called, ఆయన ఎవరిని పిలిచాడు? justified. నీతిమంతులుగా And తీర్చాడు. those who he justified, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు? ఆయన వారిని. and those who he sanctified, ఆయన ఎవరిని పిలిచాడో నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడు. he glorified. ఆయన వారిని మహిమపరిచాడు. నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడు. Right? నిజమండి. The moment the seals opened, ముద్రలు తెరవబడిన మరుక్షణమే we moved into a new day and season. మనము క్రొత్త దినములోనికి, ఋతువులోనికి వచ్చాము. We are not under justification or sanctification, మనము నీతీకరణము, శుద్ధీకరణములో లేము. but we have now moved into the age of glorification. మనము ఇప్పుడు మహిమ పరచబడే యుగములోనికి కదలి వచ్చాము. You cannot imagine that you are in winter when you are already in summer. మీరు ఇప్పటికే వేసవి కాలములోనికి వచ్చి ఉండగా మీరు చలికాలములో ఉన్నారు అని ఊహించలేరు. Don't live in a glare of another age. మరియు మరో యొక్క యుగము యొక్క ప్రకాశములో మీరు జీవించొద్దు. Otherwise, లేకపోతే you're going to bear off-season fruits. మీరు ఆ యొక్క యుగము యొక్క ఋతువు యొక్క ఫలాలు ఫలించాలి. And off-season fruits give you dysentery. You get sick.
మీరు క్షమించండి, అంటే ఋతువులో రావలసిన ఫలాలు కాకుండా అకాల ఫలాలను కనుక నువ్వు భుజిస్తే అతిసారం అంటే విరోచనాలు పట్టుకుంటాయి. So we have now entered ఇప్పుడు మనం ప్రవేశించాం a glorification season. ఇప్పుడు మహిమ పరచబడే ఋతువులోనికి మనము ప్రవేశించాం. Brother Branham says గారు your చెప్పారు, glorified body మహిమ పరచబడే దేహము is with Jesus. యేసుక్రీస్తు. And then he says, ఆయన చెప్పాడు, when Jesus comes into the church, యేసయ్య సంఘములోనికి he వచ్చినప్పుడు says you feel like a battery charging you, మరియు ఆ శక్తి నీలోనికి ప్రవేశించుచున్నది అనిపిస్తుంది. because your glorified body is present. ఎందుకంటే నీ మహిమ దేహము అక్కడ నిలబడింది. You feel a charge coming into you, మరియు నీలోనికి శక్తి వచ్చింది, like a battery charging. మరియు బ్యాటరీ దానిలో శక్తి దిగిపోతుండగా దానికి ఏ విధంగా శక్తిని ఎక్కిస్తామో అలాగే మన యొక్క శక్తి తగ్గిపోతున్నప్పుడు మహిమ దేహం దిగివచ్చినప్పుడు శక్తి చేత నింపబట్ట మనము అనుభూతి చెందగలం. That's when you start screaming and shouting, అందుకే నువ్వు కేక పెడతావు, అరుస్తావు, because your glorified body is here. ఎందుకంటే నీ మహిమ దేహము వచ్చేసింది. Now let me just say something here. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి, Let me say something. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. I know it's new to you. సరే ఇది మీకు కొత్తదని I తెలుసు, know you don't hear of things like this. సరే ఇలాంటివి మీరు వినరని తెలుసు, But I said this message is a supernatural message. కానీ ఈ వర్తమానము సహజ అతీతమైన వర్తమానం అని చెప్పుచున్నాను. And it's supernatural. సహజ అతీతమైన వర్తమానం. So, కావున Brother Branham was in South Africa. సుబ్రహ్మణ్యం గారు దక్షిణాఫ్రికా దేశంలో And ఉన్నారు. then he went over to America. ఆయన అమెరికాకి వెళ్ళారు. And two brothers was praying in South Africa. ఇద్దరు వ్యక్తులు దక్షిణాఫ్రికాలో And ప్రార్థన somebody చేస్తున్నారు. touched the brother. ఆ సహోదరుని ఎవరో ఒకరు తాకారు. And they sent the shirt to America. మరి ఆ యొక్క చొక్కాయిని అమెరికాకి పంపించారు. And Brother Branham's hand fits perfectly. సుబ్రహ్మణ్యం గారు ఆ యొక్క హస్తము తీసుకొని ఆ హస్తాన్ని ఆ చొక్కా పైన పడిన ముద్ర మీద దాన్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా సరిపోయింది. Now how can Brother Branham be in America but he touched somebody in South Africa? సుబ్రహ్మణ్యం గారు అమెరికా దేశంలో ఉండి దక్షిణాఫ్రికా దేశంలో ఒక సహోదరుడు ప్రార్థన చేయుచుండగా అతనిని ఏ విధముగా ఆయన ముట్టుకొనగలిగారు? ఆయన చేతి ముద్ర ఆ చొక్కా ఎలాగో పడగలిగింది? You will not understand those things until you get connected in that realm. నీవు ఆ ప్రపంచముతో సంబంధము కలిగి ఉంటే తప్ప నీకు ఈ సహజ అతీతమైన కార్యాలు అర్థము చేసుకొనలేవు. Amen. Paul was telling the people, పౌలు ప్రజలతో చెప్పుచున్నాడు, though I am not there with you in my body, నేను శరీర రీతిగా మీతో ఉండకపోయినను, but in my spirit I will be there with you. కానీ నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. Is it real? ఆమేన్. Is it real? అది నిజమేనండి. Prophet is saying, ప్రవక్త చెప్పుచున్నాడు, a fully surrendered man is omnipotent. ఏమా దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునేటువంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు. A fully surrendered man, సంపూర్ణముగా దేవునికి సమర్పించుకునేటువంటి వ్యక్తి, దేవునికి లోబడినటువంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు. is omnipotent. సర్వశక్తిమంతుడు, ఆల్ పవర్ఫుల్. I live 120 kilometers from my nephew. నేను నా యొక్క మేనల్లుడి నుండి 120 కిలోమీటర్ల దూరంలో జీవిస్తున్నాను మేనల్లుడికి. And he was very troubled about some things. అతడు ఒక దాని గురించి చాలా He సమస్యలు went ఉన్నాడు. into the bathroom and he's bathing. అతడు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. But he's thinking, how I'm going to solve this problem. నేను ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించగలను ఆలోచన చేస్తున్నాడు. Suddenly, అకస్మాత్తుగా Pastor Chris enters into the bathroom. పాస్టర్ క్రిస్ గారు ఆ బాత్రూంలోకి ప్రవేశించి, And Pastor Chris is telling him what to do. మరి పాస్టర్ క్రిస్ గారు ఆయనకు చెప్తున్నాడు ఎలా చేయాలని, He ఏం put a చేయాలని. towel around himself and he ran out of the bathroom. అతను వెంటనే ఆ యొక్క టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు పరిగెత్తుకుని But వెళ్ళాడు. he did exactly what Pastor Chris told him to do. క్రిస్ గారు ఏమైతే పాస్టర్ క్రిస్ గారు అతనికి ఏం చెప్పారో చేయమని ఖచ్చితంగా అది ఆయన చేశారు. But I was nowhere near there. కానీ ఎక్కడ నేను అతనికి I'm సమీపంగా అక్కడ 120 లేను. kilometers away. నేను 120 కిలోమీటర్ల దూరంలో నివాసము చేస్తున్నాను. Amen. ఆమేన్. Is అర్థమైందండి? something happening? హల్లెలూయా. I'm coming out of the bathroom. నేను బాత్రూమ్ లో వస్తున్నాను. I'm coming out of the bathroom. నేను బాత్రూమ్ లో బయటకు And I can వస్తున్నాను. see Pastor Chris standing there, పాస్టర్ క్రిస్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. wearing that jeans and that color t-shirt. మరియు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని రంగుల చొక్కాని ధరించుకొని టీ So షర్ట్ I వేసుకొని go and take that jeans and that color t-shirt and put it on. నేను వెళ్ళి ఆ యొక్క బట్టలను ధరించుకుంటాను.
There are husband and wife praying in the house. మరి ఇంటిలో భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు. And the wife can hear me praying. మరియు ఆ యొక్క భార్య నా ప్రార్థన వింటున్నారు. She's wondering, how did the pastor come inside? పాస్టర్ గారు లోపలికి ఎలా రాగలిగారు అని ఆమె అనుకుంటుంది. So she opened her eyes and she went to the door. ఆమె కళ్ళు తెరిచి తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు And the door is locked. తలుపు తాళం వేయబడింది. So she's confused. ఆమె కలవరపడింది. And she's praying again. ఆమె మరలా ప్రార్థన And చేస్తుంది. her husband is hearing my voice. భర్త నా స్వరమును వింటున్నాడు. And he want to open the door. ఆయన కూడా ద్వారమును తెరవ కోరాడు. And the door is locked. మరియు ఆ ద్వారమునకు తలుపునకు So he తాళం got down and he వేయబడింది. started praying. మన ప్రార్థించడం ప్రారంభించారు. After prayer, ప్రార్థన తరువాత they said, did you hear pastor here? పాస్టర్ గారు ఇక్కడ ఉంటూ The wife said, విన్నావా? I ఆ heard him స్వరం on the విన్నావా altar. అని ఒకరిగా Husband చెప్పుకుంటున్నారు. says, I heard him on the altar. మరి భర్త కూడా అలాగే చెప్తున్నాడు. But the pastor was nowhere near there. కానీ పాస్టర్ గారు ఎక్కడ వారికి సమీపాన లేరు. We are not living in the days of Malachi 4 now. మనము ఇప్పుడు మలాకి 4 యొక్క దినముల్లో We are living in the జీవిస్తున్నాము. bride age now, brothers and మనము sisters. మలాకి 4 యొక్క దినాల్లో జీవించడం లేదు కానీ anyway- ఇప్పుడు వధువు యుగములో జీవించుచున్నాము. Amen. We are living in another time. మనము మరి యొక్క కాలములో We జీవిస్తున్నాము. are living in a summer time. మనము వేసవి కాలములో జీవిస్తున్నాము. The Bible is so perfect బైబిల్ చాలా పరిపూర్ణమైంది. that when it said in Luke 17:30, ఆయన లోక 17:30 అని చెప్పినప్పుడు as it was in the days of Lot, లోతు దినముల్లో జరిగినట్టు talking about Abraham's time. అబ్రహాము కాలమును గురించి మాట్లాడుకుందాం. Because when Melchizedek appeared to Abraham, మెల్కీసెదెకు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు it was summer time. అది వేసవి కాలము. And Melchizedek gave Abraham a promise and మెల్కీసెదెకు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. told him, your wife will have a son. అతని భార్య కుమారుని కంటుంది అని చెప్పాడు. Right, are we here? ఓ మనం ఇక్కడే ఉన్నామా? Are we here? మనం ఇక్కడ ఉన్నామా? ఆమేన్. That season was a body change season. ఆ ఋతువు దేహములో మార్పు చెందే ఋతువు. It was a season for the body to be changed. అది దేహము మార్పు చెందే ఋతువు. That's why God appeared in this day. ఆ కారణము చేతనే ఈ దినములలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. It's a season of glorification. ఇది మహిమ పరచబడుటకు ఉన్న ఋతువు. It's a body change season. ఇది దేహములు మార్చే ఋతువు. It's a rapture season. ఇది ఎత్తబడే ఋతువు. And every time ప్రతిసారి you must see yourself changing and changing and changing. నీవు మారుట నీవు You చూడగలగాలి. must see your wife changing. నీ భార్య మారుట చూడాలి. You must see your husband changing. నీ భర్త మార్పు చెందడ చూడాలి. You must see your children changing. నీ పిల్లల మార్పు చెందడ నీవు We are చూడాలి. right now changing from the earthly to the heavenly. ఇప్పుడు నీవు భూ సంబంధమైన దానిలో నుండి పరలోక సంబంధమైన దానిలోనికి నువ్వు మార్పు చెందడ చూడగలగాలి. Amen. I'm not the same when I started in the message. నేను వర్తమానంలో ప్రారంభమైనప్పుడు ఉన్న వ్యక్తి వలె ఇప్పుడు లేను. I'm changing and I'm changing and I'm changing. నేను మార్పు చెందుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Because it's a body change season. ఎందుకంటే దేహములో మార్పు చెందే ఋతువు ఇదే. Right. The rapture season. ఎత్తబడి ఋతువు. Every time I look at the mirror, నేను అద్దములో చూసిన ప్రతిసారి I see myself getting more young. నన్ను నేను యవనస్తునిగా మారుడ చూడగలుగుతున్నా. I'm 62 but I look like I'm 30 now. 62 నా వయసు కానీ ఎంతండి 30? Yes sir, thank you sir. 16 అనుకున్నా. 30 సంవత్సరాలుగా అనిపిస్తుంది. And everybody's asking, but pastor, you preach like you're still 25 years old. ఓ పాస్టర్ గారు మీరు ఇంకా 25 సంవత్సరాలుగా ఉన్నారు. Because I'm under a Melchizedek. నేను మెల్కీసెదెకు పరిచర్యలో ఉన్నాను. It's a body change season. ఇది దేహముల మార్పు చెందే We ఋతువు. should not be getting old now. మనం ఇప్పుడు ఇక వృద్ధులము కాదు. We all should be looking young now. మనం యవనస్తుల వలె కనబడాలి. Is that right? అది సరియనా? Abraham was 100 years old but God made him look like 18. Yes sir. అబ్రహాము 100 సంవత్సరాల వయసు గాని 18 సంవత్సరాల నవ యవ్వన ప్రాయపు యువకుని వలె కనిపిస్తున్నాడు. This is a season that we are in. మనం అలాంటి యుగములో ఋతువులో జీవిస్తున్నాము. Outside people must look at us. బయట వాళ్ళు మనం చూడాలి. And they must say, this old man look like a young boy. See how he's dressing. ముసలోడేంటి ఈ విధంగా యవనస్తుడిగా కనిపించేస్తున్నాడు. The people from outside must look at that old lady. బయట వాళ్ళు ఈ వృద్ధురాలను చూచి And see how this old lady is dressing. ఏంటో చూడండి ఈ వృద్ధురాలు ఎలా బట్టలు వేసుకుంటుందో. She looks so young. యవనస్తురాలు కనిపించాలని. Body change season. దేహములో మార్పు చెందే ఋతువు ఇదే. కొట్టండి చప్పట్లు మరి ఆలస్యం దేనికి. హల్లెలూయా. It's a rapture season. ఎత్తబడే ఋతువు ఇది.
Thank you, brother. It's a rapture season. ఎత్తబడే ఋతువు. Just give me a few minutes. Can you all give me a few minutes? దయచేసి కొద్ది నిమిషాల సమయాన్ని మీరు నాకు కేటాయించగలరు? Right. Just give me 10 minutes, right? Right? Are we here? Are we learning something? మనం ఒక దాన్ని నేర్చుకుంటున్నామా? It's a rapture. ఆమేన్ చెప్పి ఏకీభవించగలరా? పరిశుద్ధులారా, కమా Pray that your ప్రార్థించండి. flight be not in winter. నీ విమాన ప్రయాణము చలికాలం ముందు జరగకుండా ఉండాలని ప్రార్థించండి. Right. 1 Thessalonians 5 verse 1 to 6. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. 1 Thessalonians chapter 5 మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 1 to 6. మొదటి నుండి 6 వచనాలు. 1 Thessalonians 5 verse 1 to 6. మొదటి దశలోనికి రాసిన పత్రిక. Paul is saying, but of the times and of the seasons, brethren, you have no need that I must write unto you. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఆ కాలములను గుర్చి ఆ సమయములను గుర్చి మీకు వ్రాయనక్కరలేదు. For you yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. For when they shall say peace and safety, then sudden destruction shall come upon them as travail with a woman and child, they shall not escape. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. But you, brethren, are not in darkness, that day should overtake you as a thief. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. You are children of the light. మీరందరూ వెలుగు సంబంధులను. You are all children of the light. మీరందరూ వెలుగు సంబంధులు. And the children of the day. పగటి We సంబంధులు. are not of the night, మనము రాత్రి వారము కాము, nor of darkness. చీకటి వారము కాము. ఎసా He says you are children of light. వెలుగు యొక్క పిల్లలు మీరు. So if God is light, దేవుడు వెలుగై ఉన్నాడు. God's children are light. దేవుని పిల్లలు కూడా వెలుగు పిల్లలే. You are children of the light. మీరు ఆ వెలుగు పిల్లలు. Your father is the light. మీ తండ్రి వెలుగై ఉన్నాడు. Therefore let us not sleep as others do, but let us watch and be sober. For they that sleep in the night, sleep in the night, and they that be drunken are drunken in the night. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. ఎస్సా Watch that word sleep. ఆ నిద్ర అన్న పదమును గమనించండి. Watch that word sleep. ఆ పదము నిద్ర అన్న పదమును గమనించండి. Sleep means to be unconscious. ఆ నిద్ర అంటే అపస్మారక స్థితిలో ఉండుట. Some people sleep with their eyes open. కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు. Sometimes people are sitting there looking at you, but they're sleeping. కొన్నిసార్లు వాళ్ళు ఎదురుగా నువ్వు కూర్చొని కళ్ళు తెరుచుకొని ఉంటారు, కానీ నువ్వే నాకెళ్ళి సూత్రాలు అనుకుంటాను. వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటారు. Say, హల్లెలూయా. see, there's going to come a time చూడండి, ఒక కాలము వచ్చును people will like to sleep ప్రజలు నిద్రపోవడం అంటే ఇష్టం వాళ్ళకి. because they're going to join the foolish virgins. ఎందుకంటే వాళ్ళు ఈ బుద్ధి లేని కన్యకల్లో జాయిన్ అయిపోతారు వాళ్ళు. So the Bible is encouraging us బైబిల్ మనల్ని not to sleep or oversleep. ఎక్కువగా నిద్రపోకండి. Sometimes you eat too much food కొన్నిసార్లు బొవ్వు ఎక్కువైంది అనుకోండి, and all the spices make you sleep. ఈ సుగంధ ద్రవ్యాల మేళ వింపుతో కూడినటువంటి బిర్యానీలు తింటే నిద్రపోకేమవుద్దిగా. Watch out what you're eating. చూడండి, మీరేం తింటున్నారో గమనించుకోండి. Watch the rapture season. మరియు ఎత్తబడే ఋతువుని గమనించండి. Watch the season. ఋతువుని గమనించండి. 1 Thessalonians 4:16, 17, 18. Let's read. 1 Thessalonians 4 verse 16, 17, 18. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందామండి. Go brother. 16, 17, 18. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము
వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొరిపబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. He says the time and the season, brethren, కాలము ఋతువు I don't have to write to you. నేను మీకు రాయాల్సిన పని లేదు. But when that season comes, కానీ ఆ ఋతువు వచ్చినప్పుడు you will know it's a rapture season. మరి అది ఎత్తబడే ఋతువు అని మీకు తెలుసు. He says in 1 Thessalonians 4:16-17, మొదటి దశలోని పత్రిక 4:16-17 వచనాలలో for the Lord himself shall descend with a shout, with a voice, with a trumpet. ప్రభువే స్వయముగా కేకతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. The seventh seal is the coming of the Lord. ఏడవ ముద్ర ప్రభు యొక్క రాకడ. That seventh seal is threefold. ఆ ఏడవ ముద్ర మూడు విధములుగా ఉన్నది. It's a shout, it's a voice, it's a trump. అది కేక, స్వరము, దేవుని బూర. In the rapture message, ఎత్తబట్టనే వర్తమానంలో Brother Branham says the shout is what is going on now. సర్బ్రాంగ్ గారు చెప్పారు కేక అనగా ఇప్పుడు జరుగుతున్నదే కేక. Did you hear that? మీరు దాన్ని విన్నారా? I want you to understand. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి He కోరుచున్నాను. said the shout is what is going on now. కేక ఇప్పుడు కొనసాగుతున్నది. He was shouting ఆయన కేక వేస్తున్నాడు. that we must get the TVs out of the house. మన ఇళ్లలో నుండి టీవీలు తీసివేయాలని ప్రభు కేక పెట్టి చెప్పుచున్నాడు. He was shouting, ఆయన కేక పెట్టుచున్నాడు. get that high heel shoes out of your house. మరియు నీ ఇళ్లలో నుండి ఎత్తు మడమల షూస్ ఏమంటారండి, పాత రక్షలు తీసివేయాలని దేవుడు కోరుచున్నాడు. He was shouting at the ladies, ఆయన స్త్రీలను చూచి కేకలు you వేస్తున్నాడు. must not wear any jewelry. మీరు ఏ ఆభరణములు ధరించకూడదని ఆయన కేక వేస్తున్నాడు. He was shouting we mustn't commit adultery and fornication. మనం ఏ మాత్రమును జారత్వమును వ్యభిచారమును జరిగించకూడదని దేవుడు కేక వేస్తున్నాడు. He was shouting against divisions and doctrinal issues. ఆయన విభేదములను గుర్చి మరియు సిద్ధాంతపరమైనటువంటి విభేదములను గుర్చి వాటన్నిటిని వదిలివేయాలని దేవుడు కేక వేచి చెప్పుచూ ఉన్నాడు. I'm asking, నేను అడుగుతున్నాను, when Brother Branham died, సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మరణించారు? the shout was over. కేక ఆగిపోయింది. Now we are under the voice. ఇప్పుడు మనము స్వర కాలములో ఉన్నాము. This is not a time to shout. ఇది కేక వేసే సమయం కాదు. This is a time to talk. ఇప్పుడు మాట్లాడే సమయం. Sister, సహోదరి, can you take all this thing out? అమ్మా మీ ఆభరణాలను మీరు తీసివేయగలరా? You're not married, take all these rings out. వివాహం కాలేదు గనుక ఉంగరాన్ని ధరించకూడదమ్మా. Take this high shoes out. మరి ఎత్తు మడమల చెప్పులు తీసివేయమ్మా. We're not shouting. మనం కేక వేయట్లా. It's time to talk. మాట్లాడే సమయం ఇది. Because it's a different dispensation. ఎందుకంటే ఇది వేరే కాలము. డిస్పెన్సేషన్ అంటే దేవుడు తన ప్రజలతో వ్యవహరించే తీరు మారింది. This is a dispensation. ఇది దేవుని వ్యవహార శైలి మారింది. That the bride becomes the voice. ఇప్పుడు వధువు స్వరంగా మారింది. And she becomes a final voice. ఆమె చివరి స్వరము. చివరి కాలానికి చివరి స్వరము. When the Holy Spirit is telling me to talk to this girl, పరిశుద్ధాత్ముడు ఈ అమ్మాయితో మాట్లాడమని దేవుడు నాతో చెప్పినప్పుడు, she don't need to go kneel down and ask God, must I stop this? ఆమె వెళ్ళి మోకరించి దేవునితో మాట్లాడి ప్రభువా నేను దీన్ని ఆపాలా వద్దా అని దేవుని అడగకూడదు. That is a Balaam spirit. ఎందుకంటే అది బిలాము ఆత్మ. That God that you're going to talk to is living inside of me. మరియు నీవు ఏ దేవునితో మాట్లాడటానికి వెళ్ళి మోకరించుచున్నావో ఆ దేవుడు నాలోనే నివాసము చేయుచున్నాడు. Amen. ఆమేన్. When you go to talk to him, he pull the shield down. He don't want to listen to you. నీవు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన తెర దించేస్తాడు. నీవు నాతో మాట్లాడాల్సిన పని లేదు. Because he got a delegate there. ఎందుకంటే ఆయనకు రాజ్య ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. He's actually telling you, listen to my delegate. ఆయన అంటాడు నా ప్రతినిధితో మాట్లాడే ముందు You can pray from now to doomsday. God won't answer your prayer. He's telling you, listen to my delegate. రాసిన దినమున నీవు నిలబడి ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు గాని ఎందుకంటే నా రాజ్య ప్రతినిధి ద్వారా నేను నీతో ఇప్పటికే మాట్లాడి ఉన్నాను అని ప్రభు నీతో సెలవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It's a dispensation of the voice. ఇప్పుడు ఆ స్వరము మనతో వ్యవహరించే శైలి మారింది. Nobody needs to shout you now. ఇప్పుడు కేక పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. Because when you was a baby, they shout. ఎందుకంటే మనం పిల్లలతో మాట్లాడేప్పుడే కేకలేస్తాం, అరుస్తాం. But when you grow up, కానీ ఎదిగినప్పుడు come sweetheart, let's sit down.
అమ్మా దయచేసి వచ్చి రండి కూర్చొని You మాట్లాడుకుందాం. know, Daddy don't like the way you're dressing. నువ్వు ఇలా బట్టలు ధరించడం నాన్నగారికి ఇష్టం It's లేదు. unscriptural, ఇది లేఖనానుసారమైంది The కాదు. Holy Ghost will never come to you. పరిశుద్ధాత్ముడిని ఎద్దకు ఎన్నడూ రాడు. You must do it according to what Malachi 4 says. మలాకి 4 ఎలాగో చెప్పాడు అలా చేయాలి. So take all your jewelry, దయచేసి నీ ఆభరణాలను put తీసివేసి it in one box, నీ యొక్క బాక్సులో పెట్టి give it away. పంపించేసి Take all that high heel shoes, ఎత్తుమడముల ఆ యొక్క జోళ్ళని తీసేసి పారవేయమ్మా అని take చెప్పాడు. that big TV screen, put it away, sell it. ఆ పెద్ద ఆ టీవీ తెరలను తీసివేసి పంపించి వేసి Take all the cards that you play tani, నువ్వు ఆడేటటువంటి జోదపు పేకాట ముక్కలన్నీ తీసేసి throw it out of the house. ఇంట్లో నుండి బయట పారవేసి. We are getting people ready for the translation. మార్పు కొరకై మనము ప్రజలను సిద్ధపరుస్తున్నాం. Because you must remember, ఎందుకంటే మీరు జ్ఞాపకం that చేసుకోవాలి, voice will change into a trump. ఆ స్వరం ఇప్పుడు బోరగా మారుతుంది. And it's still going to be a voice. ఇంకా అది స్వరంగానే ఉంటుంది. That voice will change into a trump. ఆ స్వరము బోరగా మారుతుంది. This is where the bride has a double portion. ఇక్కడే వధువు రెండింతల పరిచర్య చేయాలి. This is where Elisha comes in. ఇక్కడే ఎలీషా లోపలికి వస్తాడు. A double portion. రెండో అంతలో She will call them from the 6th dimension. ఆమె 6వ పరిమాణం పిలువబడుతుంది. Is that right? అది నిజమేనండి. See, చూడండి, we have a church. మాకు సంఘం ఉంది. This is a church. ఇది సంఘము. It's a church. సంఘం ఇది. It's not our house. ఇది మన ఇల్లు కాదు. It's a church. అది సంఘము. How do we go to church? మనం ఏ విధంగా సంఘానికి వెళ్తాం? How do we attire to go to church? మనం ఏ విధంగా సంఘానికి? Where's our Bibles in our hands? మనం బైబిల్ మన చేతిలో పట్టుకొని, This is the house of God. ఈ దేవుని మందిరం. If you want God to move here, నీవు ఇక్కడికి this రావాలనుకుంటే place must be clean. ఈ స్థలం శుభ్రంగా ఉండాలి. Is that right? అది నిజమేనా? So whatever the prophet said, ప్రవక్త ఏది చెప్పాడు, from the young girls to the middle class to the married, మరియు యవనస్తులను కానివ్వండి, వయోజనుల నుంచి వివాహితుల వరకు ప్రతి from ఒక్కరు the వృద్ధుల వరకు, brothers to the sisters, మరియు సహోదరులు everything must be thrown out. ప్రతిదీ బయట పారవేయాలి. It's a time to talk. ఇది మాట్లాడే సమయం. The Bible says that. బైబిల్ చెప్తుంది అలాగ చేయాలని. Would you love the Lord? మీరు ప్రభుని ప్రేమిస్తున్నారు. But Pastor, I can't stop this. పాస్టర్ గారిని నేను I ఆపలేకపోతున్నాను. said there's a spirit on you. నీలో ఆత్మ ఉంది. But let me pray for you. సరే, నేను నీ కొరకు ప్రార్థన And God చేస్తాను. will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Hello? Hello? హలో, స్పందించగలరా? ఆమె చెప్పగలరా? See? Voice. స్వరము. Under the voice. స్వరములో Clean up the church. సంఘాన్ని Clean up your శుభ్రపరచు. life. నీ జీవితాన్ని Clean up శుభ్రపరచు. your homes. నీ ఇంటిని శుభ్రపరచు. So God can come in. దేవుడు నీ లోపలికి Holy రాగలిగినట్లుగా, Spirit can fill. పరిశుద్ధాత్ముడు నింపగలిగినట్లుగా, For you to become the voice, నీవు స్వరంగా మారాలంటే you have to first go through your adoption. ముందుగా నీవు నీ పుత్ర స్వీకారము ద్వారా రావాలి. And your adoption is your tutorship. మరియు ఆ పుత్ర స్వీకారము కింద నీవు బాల శిక్షణ పొందుతావు. The Holy Spirit speaking. పరిశుద్ధాత్ముడు Holy మాట్లాడుతున్నాడు. Spirit speaking. పరిశుద్ధాత్ముడు Holy మాట్లాడుతున్నాడు. Spirit speaking. పరిశుద్ధాత్ముడు And you మాట్లాడుతున్నాడు. keep adjusting. నీవు సర్దుబాటు చేసుకుంటుండు. Esther, ఎస్తేరు, Ruth was adjusting. రూతు సర్దుబాటు Adjusting. చేసుకుంటుంది. Adjusting. సర్దుబాటు చేసుకుంటుంది. Adjusting. సర్దుబాటు చేసుకుంటుంది. Until there's nothing to be adjusted. మరియు ఇక ఏది సర్దుబాటు చేసుకోలేనంతగా అన్ని సర్దుబాటు చేసేసుకుంది. Then Boaz said, అప్పుడు బోయస్ అన్నాడు, that's the one I want to marry. నేను ఆమెను వివాహం చేసుకోను, That's the one I want to take. నాకు ఆమె కావాలి. After all the adjusting, ఈ సర్దుబాటు తర్వాత then Boaz said, that one. అప్పుడు బోయస్ అన్నాడు, She's a virtuous girl. ఆమె గుణశీలవతి, I'll take her. నేను ఆమెను స్వీకరిస్తాను. Your adoption is your tutorship. మరి దత్తత అంటే బాల శిక్షణ. As you obey, విధేయత as you చూపాలి. obey, నువ్వు as you లోబడుచున్నావు. obey, నువ్వు లోబడుచున్నావు. one day ఒక్కరోజు you will teach others to obey. నువ్వు మిగతా వారికి చెప్తావు లోబడవలసిందిగా. That's your adoption. అది నీ యొక్క దత్తత. It's a season. అది ఋతువు. Prophet says, brother, sister, ప్రవక్త చెప్పాడు, సోదరి he said, సోదరుడా, wait till the pyramid gets capped. మరియు పిరమిడ్ కు దాని తలరాయి వచ్చే వరకు You will see sons of God again. మరియు దేవుని కుమారులను నువ్వు చూస్తావు. Somebody wants rain, ఎవరికైనా వర్షం కావాలంటే they'll come to you. అది మీ ఎదుకు వస్తుంది. That ఎవరికైనా వర్షం కావాలనుకుంటే, వర్షం కురవాలనుకుంటే వారు మీరు దగ్గరకు వచ్చి ప్రార్థించమని కోరుతారు. that one will be planting the rice. మరియు ఎవరైనా సరే ఒడ్లను విత్తుతుంటే, And you will have, thus say the Lord. నీకేమో ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నారన్న వాక్కుని కలిగి ఉంటావు.
Two people can't have thus said the Lord. ఇద్దరు ప్రజలు ఇద్దరు వ్యక్తులు ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు వాక్కుని కలిగి ఉండలేరు. One will have thus said the Lord, ఒకరికి ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నారు వాక్కు and the ఉంటుంది. other one will say, brother, మిగతా వాళ్ళంటే can you సోదరుడు please give me some rain? దయచేసి నాకు కొంచెం వర్షం And ఇవ్వ. this one will say, I give you rain. ఈ వ్యక్తి అంటే నేను నీకు వర్షాన్ని ఇస్తున్నాను. One will suffer with cancer, ఒక వ్యక్తి ఆ క్యాన్సర్ పుట్టగురుపు వ్యాధి and the బాధపడుతుంది. other one will say, I give you healing in the name of the మిగతా వాళ్ళు Lord. అంటారు వేరొక వ్యక్తి అంటాడు నేను నీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థతను అనుగ్రహిస్తున్నాను. Amen. ఆమేన్. This is adoption time. ఇది పుత్ర స్వీకారపు సమయము. May God bless you tonight. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Make sure నిశ్చయపరచుకోండి. you book your seat in the flight, మరియు విమానములో నీ యొక్క సీటును కన్ఫర్మ్ చేసుకో. because ఖరారు చేసేసుకోండి. you cannot book your place without the Holy Ghost. పరిశుద్ధాత్ముడు లేకుండా నీ స్థానమును నీవు ఖరారు చేసుకొనలేవు. When you get the Holy Ghost, నీవు పరిశుద్ధాత్మను you పొందినప్పుడు book your place already. మరియు ఇప్పటికే నీ యొక్క సీటు ఖరారు అయిపోయింది. So may God bless you tonight. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Hallelujah. హల్లెలూయా. If we don't meet again, మరలా మనం కలుసుకొనకపోతే we'll meet on the other side. ఆవలి గట్టున కలుసుకుందాము. Book your place there అక్కడ మీ యొక్క స్థలమును ఖరారు చేసుకోండి. before the seats get full. మరియు సీట్లు నింపబడి లోపే Once, సీట్లు అయిపోయే లోపే మీ సీటును ఖరారు చేసుకోండి. once it gets full, దాన్ని గమనించండి. there's no place. స్థలం ఉండదు ఇక. జాగ్రత్త. Time is against us. ఎందుకంటే సమయం మనకి వ్యతిరేకంగా ఉంది. Let's stand up to our feet. దయచేసి లేచి నిలబడదామా. Every head bowed, ప్రతి తల వంచి every eyes closed, ప్రతి తలను వంచండి. ప్రతి కన్ను nobody మూయండి. looking around. ఎవరు దయచేసి చుట్టూ చూడొద్దు. Can the musician just give us a prelude? Very దయచేసి reverent. సంగీత వాయిద్యకారులు భక్తి Very ప్రపత్తులతో మృదువైన సంగీతాన్ని వాయించగలరు. Nobody looking around. ఎవరు చుట్టూ చూడొద్దండి దయచేసి. I believe tonight God is in our midst. దేవుడు మన మధ్యన ఉన్నాడని ఈ రాత్రి నేను He said, నమ్ముతున్నాను. where 2 or 3 is gathered, I will be there. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య We నేను don't ఉంటానని need to- వాగ్దానం చేశాడు ఆ దేవుడు. We don't need to feel Him. మనం ఆయన తాకాల్సిన అవసరం లేదు. We need to believe Him. మనం ఆయన నమ్మాలి. అనుభూతి చెందాల్సిన పని లేదు కానీ ఆయన Tonight, నమ్మితే brother, చాలు. sister. ఆయన తాకిడి స్పర్శను అనుభవించగలవు. Tonight, brother, ఈ sister, రాత్రి సహోదరి సహోదరులారా there is nothing more important than getting the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుట కంటే ప్రాముఖ్యమైన కార్యం ఏమీ లేదు. Prophet says, if you're sick, we pray for you. మరియు నీవు రోగుల గురించి ప్రార్థించినప్పుడు You can get healed tonight. Next week, you can get sick again. ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందొచ్చు. మరొక వారము వచ్చే వారము నీవు మరలా రోగిగా మారొచ్చు. But you need the healing to the soul. కానీ ఆత్మలో నీకు స్వస్థత కావాలి. Hallelujah. హల్లెలూయా. Something has got to happen inside of you మరి నీలో ఏదో ఒక కార్యము జరగాలి tonight. ఈ రాత్రి. Hallelujah. హల్లెలూయా. Oh, my young brothers and sisters. నా యవన సహోదరి సహోదరులారా, This world has got no future for us. ఈ లోకములో మనకు భవిష్యత్తు లేదు. There's nothing that India can offer us. ఓ భారతదేశం మనకి ఇవ్వగలిగేది ఏమీ లేదు. But God is offering you a కానీ heaven దేవుడు tonight. నీకేదైనా ఇవ్వగలడు. He says, young people, యవనస్తులారా, dedicate your lives. మీ జీవితాలను Live in ప్రతిష్ఠించండి. accordance with the word వాక్య ప్రకారంగా జీవించండి. so that God can fill you with the Holy Ghost. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపగలుగునట్లుగా మీరు వాక్య ప్రకారం Hallelujah. జీవించుడే. God wants to use you, ఓ శక్తిని విడుదల చేస్తున్నా. but He cannot use you without the Holy Ghost. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుడు నిన్ను ఉపయోగించుకోలేడు. God has plans for you. దేవుడు నీ కొరకు ప్రణాళికలు కలిగి Don't ఉన్నాడు. mix up your life. దేవుడు నీ యొక్క జీవితానికి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Get the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందండి. Get into the plans of God. దేవుని ప్రణాళికలోకి రండి. If there's any here tonight that is sick, ఈ రాత్రి ఎవరైనా రోగిగా ఉన్నట్లయితే, if you are Abraham, మీరు అబ్రహాం అయితే, if you are Abraham's seed, మీరు అబ్రహాము సంతానం అయితే, you do the works of Abraham. మీరు అబ్రహాము కార్యములనే చేస్తారు. Abraham, ఆమేన్. he never regarded his body. ఆయన ఎన్నడూ ఈ దేహమును లక్ష్య పెట్టలేదు. Abraham, అబ్రహాము he never considered the body. అతడు ఎన్నడూ దేహమును లక్ష్య పెట్టలేదు. He never give room for the body. అతడు ఎన్నడూ దేహమును పట్టించుకోలేదు. Continued the purpose of God. అతడు దేవుని ఉద్దేశమును నెరవేర్చుటలో కొనసాగించాడు. He ignored the body. ఆయన దేహమును పట్టించుకోలేదు. Hallelujah. హల్లెలూయా.
Prophet says when God gives you the Holy Ghost, దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు దేవుడు ప్రవక్త చెప్పుచున్నాడు, your healing is in the Holy నీ Ghost. స్వస్థత పరిశుద్ధాత్మలో ఉన్నది. Your deliverance is in the Holy Ghost. విడుదల స్వస్థతలో ఉన్న క్షమించే Your పరిశుద్ధాత్మలో rapture is ఉన్నది. in the Holy నీ Ghost. ఎత్తబడ్డ పరిశుద్ధాత్మలో ఉన్నది. Your body change is in the Holy Ghost. దేహములో మార్పు పరిశుద్ధాత్మలో ఉన్నది. All you need to do is to get the Holy Ghost. నీవు చేయగలిగిందంతా ఒక్కడే పరిశుద్ధాత్మను పొందడమే. Hallelujah. హల్లెలూయా. నీ విడుదల, నీ స్వస్థత, నీ దేహం యొక్క మార్పు, నీ సమస్తము ఆ పరిశుద్ధాత్మలో ఉన్నది. Hallelujah. Let us Hallelujah. pray tonight. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. Right. I want you to believe tonight. ఈ రాత్రి మీరు నమ్మాలని కోరుచున్నాను. Hallelujah. హల్లెలూయా. You know, Brother Branham prayed for somebody, సోదరుడు బ్రహ్నాం గారు ఒకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు and that person never got healed. ఆ వ్యక్తి అన్నడు స్వస్థత పొందలేదు. It is not necessary you must get healed now. ఇప్పుడే స్వస్థత పొందాల్సిన అవసరం లేదు. But what is necessary కానీ ఏదైతే ప్రాముఖ్యం అంటే, అవసరం ఏదైతే is ఉన్నదంటే, God answers our prayer. దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తున్నాడా లేదా అనేది అవసరమైనదే. Few days later, కొన్ని రోజుల తర్వాత that person got healed ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. because the person believed. ఎందుకంటే ఆ వ్యక్తి నమ్మాడు. You got to believe God. మీరు దేవుని నమ్మి తీరాలి. Hallelujah. హల్లెలూయా. Let us pray tonight. ప్రార్థించుకుందాం ఈ రాత్రి. Just raise your hand. నీ చేతిని పైకెత్తు. You that want the Holy Ghost tonight. పరిశుద్ధాత్మను పొందగోరే వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ హస్తాలను You చేతులను that want a పైకెత్తండి. new experience tonight. అయ్యా నీ పరిశుద్ధాత్మను Oh, అనుభవించగోరితే. hallelujah. హల్లెలూయా. I can feel him. I know he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను ఆయన తాకగలుగుతున్నాను. I can feel this anointing. నేను ఆయన అభిషేకమును I can స్పర్శించగలను. feel his presence. ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నా. If you are faithful, విశ్వాసులైన మీరు just slip up your hand. మిమ్మల్ని మీరు Say, సమర్పించండి. Lord, ప్రభువా, if I miss the Holy Ghost, I'm going to miss the rapture. అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకున్న విఫలమైతే ఎత్తబట్లో ఎత్తబడలేనయ్యా. If you are old, నీ వృద్ధుడవైతే you're going to die one of these days. ఒక రోజులో మరణించబోతున్నావు. Are you filled with the Holy Ghost? కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? Are you still eating bitter nut? నీవు ఇంకా ఆ యొక్క ఒక్కను నవ్వులుతున్నావా? Are you still eating laungo? నీవు ఇంకా ఆ యొక్క ఒక్క పలుకులు, ఆ యొక్క కైనీలు నవ్వులుతున్నావా? పొగాకు నములుచున్నావా? Brother, are you still smoking cigarettes? సహోదరుడా, నీవు ఇంకా పొగ త్రాగుచున్నావా? సిగరెట్లు తాగుచున్నావా? The coming of the Lord is at hand. ప్రభు రాకడ సమీపమై ఉన్నది. Prophet says in the message, how must I overcome? నేను ఎలా జయించగలననే వర్తమానంలో ప్రవక్త చెప్పుచున్నారు. The marriage of the Lamb. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. He says, ఆయన చెప్పుచున్నాడు, God is not going to take you and push you through a pipe and take you out the other side and say, well done, you overcame. దేవుడు నిన్ను తీసుకొని ఒక ఘట్టంలో గుండా నిన్ను త్రోసి బయటకు తీసుకొని వచ్చి, సహోదరుడా, కుమారుడా, బాగా చేసావని చెప్పడు. He wants you to overcome. నీవు జయించాలని ఆయన కోరుచున్నాడు. He wants you to get rid of the certain things. నీవు వాటన్నిటిని వదిలించుకోవాలని ఆయన కోరుచున్నాడు. He will do some things for you. ఆయన నీ కొరకు కార్యములను చేయగలడు. He wants you to get rid of the other things. కానీ నీవే మిగతా వాటిని వదిలించుకోవాల్సిన బాధ్యత నీ భుజాలపైన ఉన్నదే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును Let us గాక. pray. Let us pray. ప్రార్థించుకుందాం. Let us pray while he's standing here. మనం నిలబడి ఉండగా ప్రార్థన God చేసుకుందాం. maybe want to inject somebody tonight. అయ్యా ఈ రాత్రి నీవు ఇంజెక్షన్ చేయగోరావు. Hallelujah. హల్లెలూయా. I'll ask Pastor Mark to pray. దయచేసి దైవజనులు పాస్టర్ మార్క్ గారు ప్రార్థించవలసి కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ ప్రశస్తమైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీ ప్రతి మాట మాకు ఆత్మయు జీవమై ఉన్నవి. నిశ్చయముగా వాటిని మేము ఇప్పుడు మా హృదయంలో చేర్చుకుంటున్నాం ప్రభువా. ఓ ప్రభు అయిన దేవా, ఈ రాత్రి ఎవరు కూడా ఎత్తబడుటను పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు ప్రభువా. ఆ విమానంలో తప్పకుండా వారి యొక్క సీటును, వారి యొక్క కుర్చీని ప్రభువా ఖరారు చేసుకోవాలని ఆశిస్తున్నారు. అందుకు నీ పరిశుద్ధ ఆత్మనే ప్రభువా అవకాశమై ఉన్నది. అందుకే ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను.
ఈ రాత్రి ప్రతి ఒక్కరుని పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుదురు కాక. ప్రతి ఒక్కరు ఈరోజు ప్రభు కృత జన్మ పొందుకుందురు కాక. తిరిగి జన్మించిన అనుభవమును ప్రతి ఒక్కరి రాత్రి పొందుకున్నది కాక. ఆ ఎత్తబడుటకు మేము సమీపంలో ఉన్నాము ప్రభువా. మాకు తెలుసు సీజన్ స్టార్ట్ అయిందని, కాలము ప్రారంభమైందని, ఋతువు ప్రారంభమైందని మాకు తెలుసు ప్రభువా. పౌలు గారు చెప్పినట్లుగా ఆ కాలముల గురించి కానీ ఆ సమయముల గురించి కానీ మీకు నేను రాయనక్కర్లేదు అన్నాడు ఆయన. ఎందుకంటే మేమే ప్రభువా ఆ ఎత్తబడే అభ్యర్థులమై ఉన్నాము కనుక, మేమే ఆ ఎత్తబడే విశ్వాసము కనుక, వధువు కనుక మాకు తెలుసు కాలం ప్రారంభమైనప్పుడు ప్రభువా, ఋతువు ప్రారంభమైనప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మాకు అర్థమవుతున్నది ప్రభువా. ఆత్మ సంబంధమైన మేలుకొలుపులో మేము దాన్ని పట్టుకోగలుగుతున్నాము. మేము చాలా 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 సమీపంలో ఉన్నామని. ప్రభు అయిన దేవా, ఈ రాత్రి ఖచ్చితంగా ప్రతి బిడ్డ సిద్ధపడే భాగ్యము దయచేయి. ఆత్మ సంబంధమైన మేలుకొలుపు ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా మాత్రమే వీటిని వాళ్ళు గ్రహించగలుగుతారు. బోధిస్తే అర్థము కాదు, దాన్ని వివరిస్తే అర్థము కాదు. ఆత్మ ఇవ్వవలసిన ప్రత్యక్షత, ఇది దత్తపుత్రత్వం ద్వారా రావాల్సిన కార్యాలు, పుత్ర స్వీకారం ద్వారా రావాల్సిన కార్యాలు ఇవి. పరిశుద్ధాత్మ నేర్పించాల్సిన కార్యాలు ఇవి. అందుకే చాలా సార్లు అనేకులు వర్తమానం వింటుంటారు, కానీ కాలములను, ఋతులను గుర్తించారు, సమయాలను గుర్తించారు. ఆ సమయం ఎంత సీరియసో, అది ఎంత తీవ్రమైన భయంకరమైన సమయమో వాళ్ళు గుర్తించారు ప్రభువా. కానీ గుర్తించే నీ పిల్లలు ఉన్నారు ప్రభువా. ఒక వధువు ఉన్నది ప్రభువా. ఆ వధువుతో నేను ఇప్పటిదాకా మాట్లాడినావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత నీ పిల్లలను నువ్వు నింపును కాక. ఈ రాత్రిక నుండి వెళ్ళే లోపట నీ పిల్లలందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు కాక. మా ప్రతి నరములోని ఆత్మతో మేము నింపబడుదుము కాక. అణువు మేము మీ పరిశుద్ధాత్మ చేత నింపబడుదుము కాక. మేము నీవు పూర్తిగా ఒకటవుదుము కాక. ఎందుకంటే ఆ కాలం వచ్చేసింది ప్రభువా. నువ్వు చెప్పినట్లుగా మీరు ఎగిరిపోవుట, ఇదిగో అది చలికాలం అందను, అది విశ్రాంతి దినమందును కాకుండా చూసుకోమన్నావు, ప్రార్థించమని చెప్పావు. అవును ప్రభువా, నిశ్చయముగా ఈ రోజున మేము ప్రభువా ఇక ఎగిరిపోయే సమయం వచ్చేసింది ప్రభువా. సమయము దగ్గరలో ఉన్నది తండ్రి. 2020కి వచ్చేసాం, 3వ దినంలోనికి ప్రవేశించాం ప్రభువా. 3వ దినం యొక్క ప్రభువా ఇదిగో తండ్రి, మేము ప్రభువా ఉదయ కాలంలో ఉన్నాం ఇప్పుడు. ఖచ్చితంగా ప్రభువా ఈ సమయము ఇదిగో ఎంతో ప్రశస్తమైన సమయమై ఉన్నది మాకు. ఇదంతో విలువైన సమయమై ఉన్నది. మేము వీటిని గ్రహించే భాగ్యము దయచేయి. ఇంకా ఎవరైతే ప్రభువా మార్పు చెందవలసి ఉన్నారో ఈ రాత్రి వాళ్ళు మార్పు చెందుతురు కాక. ఇంకెవరైతే మారు మనసు పొందవలసి ఉన్నారో వాళ్ళు మారు మనసు పొందుతురు కాక. ఇంకెవరైతే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వల్ల బాప్తిస్మం పొందుకోవాల్సి ఉన్నారో ఈ రాత్రే వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతురు కాక. ఇంకెవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు కాక. ఖచ్చితంగా ఈ రాత్రి నీ కార్యము జరిగించు. ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేయును కాక. అనేకులు ప్రభువా ఈ రాత్రి ఇక్కడ నుండి ఖాళీగా వెళ్ళవద్దు ప్రభువా. నీ ఆత్మతో నింపబడే వెళ్ళాలి, నీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడే వెళ్ళాలి. ప్రతి వార అనుభూతితో వెళ్ళినట్లు సాయం చేయి, కృప చూపించు ప్రభువా. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయి. ఎవరికైతే ప్రభువా ఈరోజు అనారోగ్యములు ఉన్నాయో ప్రభువా, సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో వాళ్ళందరికీ ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి స్వస్థత కలుగును గాక. ఖచ్చితంగా వాళ్ళు ఈ రాత్రి పొందుకునే భాగ్యము దయచేయి. అదేవిధంగా ప్రభువా తండ్రి, మరి ఇప్పటి వరకు ప్రభువా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నువ్వు మాట్లాడే విధానము ఒక దేహము వెనకాల ఉండి మాట్లాడతావు, ఒక శరీరంలో ఎన్మార్ఫే ఉండి మాట్లాడతావు. నువ్వు ఎన్మార్ఫే దేవుడిగా ఉన్నావు ఈ రోజున.
ఖచ్చితంగా 5 రకాల పరిచర్యలో నువ్వు ఎన్మార్ఫై అయ్యి ఈ రోజు నీ వధువుతో మాట్లాడుతా ఉన్నావు ప్రభువా. ఈ రోజున మరి మా యొక్క సహోదరుడు, ప్రశస్తమైన సహోదరుడు కృష్ణనాయుడు గారిలో నువ్వు ఎన్మార్ఫై అయ్యి ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అలానే ప్రభువా తండ్రి, ఇదిగో సోదరుడు ప్రసాద్ గారి ద్వారా నువ్వు మంచి తెలుగులో మాతో తర్జుమా చేస్తూ అతను మాట్లాడుతున్నది అతను కాదు కానీ నీ ఆత్మని మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఖచ్చితంగా వాళ్ళని దీవించు, ఆస్వాదించు దేవా. ఫస్ట్ కృష్ణనాయుడు గారిని ఆస్వాదించు, ఆయన సత్యమైన పిల్లలను దీవించు, ఆయన యొక్క సంతానమును ఆస్వాదించు. ఇంకా ప్రభు వారి యొక్క పరిచర్యను, వారి యొక్క సంఘమును దినదినము అభివృద్ధిపరచు ప్రభువా. ఎక్కడెక్కడైతే నీ వధువుకి ఆ పరిచర్య అవసరమై ఉన్నదో ఆ ప్రాంతంలోనికి నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా కార్యము చేయమని కోరుతున్నాను దేవా. అలానే ప్రభువా వచ్చిన స్థానిక సంఘ కాపరి ఇవన్నీ పాస్టర్ నవమ్ గారు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, వాళ్ళు ఎంతో శ్రమపడ్డారు. వారి సంఘమును, వారిని, వారి కుటుంబాన్ని అత్యధికముగా దీవించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు తగిన ప్రతిఫలం పొందుకున్నారని నమ్ముతున్నాను ప్రభువా. ఖచ్చితంగా నీ వాక్యమే మాకు తగిన ప్రతిఫలమై ఉన్నది. ఏమిచ్చి ప్రభువా నీ వాక్యముకు రుణము తీర్చుకోగలము తండ్రి. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇంకా పరిచర్యను దీవించు, ఆ సంఘమును ఆస్వాదించు. ఇంకా ప్రభు వారి కుటుంబాన్ని దీవించు, వాళ్ళందరినీ, వాళ్ళ అమ్మగారిని, వారి యొక్క తమ్ముళ్లను, వారి యొక్క భార్య పిల్లలను అందరినీ నువ్వు ఆస్వాదించు దేవా. నీ కృప ఇంకా నువ్వు వారి కుటుంబానికి దయచేయి. నువ్వు వాడుకో దేవా, వారి కుటుంబాన్ని నువ్వు వాడుకో తండ్రి. నువ్వు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అలానే ఇక్కడున్న సేవకులందరినీ దీవించు, వారి పరిచర్యలో, వారి సంఘములను, వారి కుటుంబాలను అత్యధికముగా ఆస్వాదించు దేవా. ఒక వధువుని ప్రతి వారు సిద్ధపరచుదురు కాక, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘమును సిద్ధపరచుదురు కాక, ప్రతి వారు ఆ విధముగా ముందుకు వెళ్దురు కాక. అందరిని నువ్వు దీవించి ఆస్వాదించమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.